మనందరం అలాగే లేచి నిలబడి ఉండగా పరిశుద్ధ గ్రంథంలో నుండి దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 26వ వచనం నుండి కొన్ని మాటలు చదువుకుందాం. దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 26 నుంచి. ఈ 62 వారములు జరిగిన పిమ్మట ఏమీయూ లేకుండా అభిషిక్తుడు నిర్మూలము చేయబడును. వచ్చునట్టి రాజు యొక్క ప్రజలు పవిత్ర పట్టణమును పరిశుద్ధ ఆలయమును నశింపచేయుదురు. వాని అంతము హఠాత్తుగా వచ్చును, మరియు యుద్ధ కాలాంతము వరకు నాశనము జరుగునని నిర్ణయింపబడిన. అతడు ఒక వారము వరకు అనేకులకు నిబంధనను స్థిరపరచును. అర్ధవారమునకు బలిని నైవేద్యమును నిలిపివేయును. హేయమైనది నిలుచు వరకు నాశనము చేయువాడు వచ్చును. నాశనము చేయువానికి రావలనని నిర్ణయించిన నాశనము ముగించు వరకు ఈలాగున జరుగును. చాలా చిన్న ప్రార్థన. మరొకసారి మరి వాక్యము నిమిత్తం సుబాని బ్రదర్ మరొకసారి ప్రార్థన చేస్తాడు. సర్వోన్నతుడానికి వందనము స్తోత్రం తండ్రి. జీవాధిపతినికి వందనము స్తోత్రం తండ్రి. ప్రభువా, విన్న వాక్యాన్ని బట్టి నా దేవ, మా మధ్యలోనికి మీరు దిగి వచ్చి ఉన్నారని మేము నమ్ముచున్నాము తండ్రి. ప్రభువా, మా జీవితాలను సరిచేసుకున్నటకు మా మధ్యలోనికి మీరు దిగి వచ్చి ఉన్నందును బట్టి నీకు వందనము స్తోత్రము రాజా. ప్రభువా, దానియేలు 70 వారముల వరకు నా తండ్రి ఈ యొక్క సబ్జెక్ట్ని గురించి ప్రభువా మేము చదువుతున్నప్పుడు మేము నేర్చుకుంటున్నప్పుడు ప్రభువా, ఆ రోజు జరిగిన సంఘటనలు బట్టి మేము దేవా మా జీవితాన్ని సరిచేసుకునే కృపను మాకు అనుగ్రహించమని కోరుచున్నాం తండ్రి. తండ్రి, ఈ వాక్యాన్ని విన్న బట్టి ప్రభు మేము ఏమి చేయాలో ఏమి చేయకూడదో మేము నేర్చుకున్నట్టుకు నా తండ్రి మీరు మా మధ్యలోనికి దిగి వచ్చి మీరు నేర్పిస్తున్న కృపను బట్టి నీకు స్తోత్రము రాజా. తండ్రి, ప్రభు వాక్య ప్రకారం జీవించు ఆత్మ మాకు దయచేయమని కోరుతున్నాము. ప్రభు, మీ రాజ్యాన్ని మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని కోరుచున్నాము తండ్రి. తండ్రి, మీ కృప మాకు అనుగ్రహించండి. దేవాది దేవ, మాకు ఈ లోకంలో ఏది కూడా వద్దు ప్రభు. మీ సత్య మాటలు మేము నేర్చుకుని ప్రభు ఆ సత్యమును బట్టి మేము వెంబడించి కృప మాకు దయచేయమని కోరుతున్నాము తండ్రి. ప్రభు, మా చనిపోయిన తర్వాత ప్రభు మేము మీతో పాటు నా దేవ మేము రాజ్యంలో ఉండటకు నా తండ్రి మీ కృపను గురించి మేలు చేయమని కోరుతున్నాం తండ్రి. ప్రభువా, ఆ రోజు నా తండ్రి మేము నా తండ్రి నీతో పాటు సంతోషము గానముతో నా తండ్రి నిన్ను స్తుతించు ఆత్మ మాకు దయచేయమని ప్రభువా ఈ లోకంలో మీకు సాక్షులుగా మేము జీవించు ఆత్మ మాకు దయచేయమని కోరుతున్నాం తండ్రి. వాక్య ప్రకారముగా తండ్రి మేము నెరవేర్చుటకు నా తండ్రి నా దేవ మా జీవితాన్ని మార్చమని కోరుతున్నాం తండ్రి. పరిశుద్ధాత్మ దేవ, మీరు మాలో ఉండి నడిపించమని కోరుచున్నాము తండ్రి. తండ్రి, ఈ సంఘంలో చేరిన ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకోమని కోరుచున్నాం తండ్రి. సంఘంలోనికి రాలేని ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకోమని కోరుతున్నాం తండ్రి. ప్రతి బిడ్డని ఆశీర్వించమని కోరుతున్నాం ప్రభువా. వాక్య ప్రకారంగా మేము జీవించు ఆత్మ మాకు దయచేయమని కోరుతున్నాము తండ్రి. ప్రభువా, ఈ లోక పాపంలో మేము పాలిభాగస్తులు కాకున్నట్టుగా నా తండ్రి అయా మా జీవితాన్ని మార్చుకునే శక్తిని మాకు దయచేయండి. అయా సాతాను చేతి పనులను బట్టి ప్రభా మేము గ్రహించిన తండ్రి అటువంటి పాపంలో మేము పాలిభాగస్తులు కాకున్నట్టుగా నా తండ్రి జాగ్రత్తగా నా తండ్రి మా జీవితాన్ని సరిచేసుకునే కృప మాకు అనుగ్రహించమని కోరుచున్నాము తండ్రి. ప్రభా, మేము నా తండ్రి మేము ప్రతి వారం తండ్రి ఇక్కడికి వచ్చి నా తండ్రి మీ యొక్క మాటలను తండ్రి మేము వింటున్నాము దేవా. అట్టి మాటలు మా హృదయాలను ఫలింపజేసుకున్నట్టుకు నా తండ్రి మీ ఆత్మ ఉంచమని కోరుచున్నాం తండ్రి. దేవా, అయా మీ వాక్య ప్రకారంగా మేము జీవించే ఆత్మ మాకు దయచేయమని కోరుతున్నాం తండ్రి. ప్రభువా, మీకైతే మేము ఏమి ఇయ్యలేమో ప్రభువా. మా జీవితము నా తండ్రి నీ చేతికి
మమ్మల్ని క్షమించమని కోరుతున్నాం తండ్రి. ఇప్పటి వరకు నా తండ్రి తెలిసి తెలియక చేసిన తప్పులను బట్టి మమ్మల్ని క్షమించమని కోరుచున్నాము తండ్రి. అయ్యా ఇకపై నా తండ్రి మేము చేయము దేవా, పంది బొరలాడినట్టుగా మేము నా తండ్రి ఇప్పటి వరకు నా దేవా అయ్యా ఈ లోక పాపంలో ఏమన్నా పాలిభాగస్తులుగా ఉండి ఉన్నట్లయితే తండ్రి మమ్మల్ని క్షమించమని కోరుచున్నాము తండ్రి. దేవాది దేవా మా జీవితాల్లో ప్రభావ మీకు సాక్షిగా నా తండ్రి అయ్యా నా తండ్రి ఈ లోకంలో వేరే ఉండి నా తండ్రి మీకు సాక్షులుగా మేము ఉండటకు నా తండ్రి మీ కృపాను గురించి మేలు చేయమని కోరుతున్నాం తండ్రి. దేవా నా దేవానికి వందనము స్తోత్రము తండ్రి. ఓ దేవాది దేవానికి వందనము స్తోత్రము ప్రభువా. నీ వాక్యము సెలవిస్తున్నది ప్రభా, పరిచయులు శాస్త్రులు మీరు నీతి కంటే నీ నీతి అధికము కాని ఎడల నీ పరలోక రాజ్యంలో నువ్వు చేయలేవని చెప్పి సెలవిస్తున్నావు ప్రభువా. ఈ లోకంలో ఉన్న వాటికంటే కూడా తండ్రి నీవు శ్రేష్ఠుడు సర్వోన్నతుడు తండ్రి. అట్టి నీ వాక్యమును ప్రభువా మేము జ్ఞానించుకున్న తండ్రి మేము నడిచే కృపను మా అనుగ్రహించ మేలు చేయమని కోరుతున్నాం తండ్రి. మమ్మల్ని క్షమించమని కోరుతున్నాం తండ్రి. ఈ లోకంలో మేము వేరే ఉండటకు నా తండ్రి మీ కృపను గురించి మేలు చేయమని కోరుతున్నాం తండ్రి. మా జీవితం మొత్తం కూడా నా తండ్రి దావీదు స్తుతించినట్లుగా నా తండ్రి, దానియేలు ప్రార్థించినట్లుగా నా తండ్రి మేము నా తండ్రి నిన్నే ఆరాధిస్తూ ఉండటకు నా తండ్రి మేము మా తండ్రి దేవా మేము ఎన్ని తలిచినా ఏది అడిగినా కూడా ప్రభువా అయ్యా మీ ఆత్మ మాలో లేనప్పుడు ప్రభువా మేము వ్యర్థులముగా ఉంటున్నాము దేవా. అయ్యా నా దేవానికి మేము స్తోత్రం తండ్రి. మీ ఆత్మ మాకు అనుగ్రహించమని తండ్రి. అయ్యా బోధించి వేరే నోటి తండ్రి బుర్రలు వాడుకొని మీరు మాట్లాడమని కోరుచున్నాం తండ్రి. ప్రభు మీరు వారిలో ఉండి నా తండ్రి పరిశుద్ధాత్మ దేవా మీరే మాట్లాడుతున్నారో మేము నమ్ముచున్నాము తండ్రి. ఓ దేవా అది మేము అర్థం చేసుకున్నట్టుకు నా తండ్రి మీ ఆత్మ మాకు దయచేయమని కోరుతున్నాము తండ్రి. దేవా మీరు మాలో ఉండి మనం నడిపించమని కోరుచున్నాము తండ్రి. సర్వోన్నతుడా నీవు లేనిదే మేము వ్యర్థులము తండ్రి, నీవు మాట్లాడలేనిదే మేము బ్రతకలేము దేవా. నా దేవాది దేవా సర్వోన్నతుడా మమ్మల్ని క్షమించమని కోరుతున్నాం తండ్రి. మా జీవిత కాలం తండ్రి నీకే అర్పిస్తుంటున్నాము. మమ్మల్ని నడిపించమని కోరుచున్నాం తండ్రి. మీ రాజ్యంలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని కోరుచున్నాము తండ్రి. మమ్మల్ని క్షమించమని కోరుచున్నాము దేవా. దేవాది దేవా మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని కోరుతున్నాం తండ్రి. విశ్రాంతి దేవుడు తండ్రి మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని కోరుచున్నాం తండ్రి. ప్రతి ఒక్క హృదయాన్ని నువ్వు గమనించమని కోరుచున్నాం తండ్రి. ప్రతి ఒక్క హృదయానికి ఏ వాక్యం అయితే కావాలో అతి వాక్యము నా తండ్రి అయ్యా మా మధ్యలోకి మీరు తీసుకొస్తున్నాను నోటిని కొందరు స్తోత్రం రాజా. అయ్యో నా తండ్రి దేవా అయ్యా ఈ ఆన్లైన్లో నా ద్వారా నా తండ్రి ఎంతమంది అయితే వింటున్నారో అతి బిడ్డల యొక్క హృదయాన్ని నువ్వు మార్చమని కోరుతున్నాం తండ్రి. సంపూర్ణంగా నిన్ను ఆరాధించే స్తుతించే బిడ్డలుగా ఉండటకు నా తండ్రి వారిని మీరు మార్చమని కోరుచున్నాం తండ్రి. ఓ నా దేవానికి కొందరు స్తోత్రం తండ్రి. ఈ లోకంలో మేము నా తండ్రి ఏ ఒక్క పాపంలో మేము పాలిభాగస్తులు కాకున్నట్లుగా నా తండ్రి మీరే ముందుండి నడిపించమని కోరుతున్నాం తండ్రి. మాకు మార్గదర్శిగా మీరు ఉండమని కోరుచున్నాము తండ్రి. ఓ దేవా మాతో ఎప్పుడు మీరు మాట్లాడుతూ ఉండమని కోరుతున్నాము తండ్రి. అయ్యా మీకే సమస్తమును అప్పగించుకుంటున్నాము. మాదన్నేదేమీ లేదు ప్రభా. మీ కృప ప్రేమతో సహాయం చేయమని యేసుక్రీస్తు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. దయచేసి అందరూ కూర్చోండి. మంచిది. మరి ఈ సమయంలో చదవబడిన వాక్యాన్ని బట్టి కొద్ది నిమిషాలు దేవుని యొక్క మాటలు మనం విందాం. మరందరూ వినటానికి సిద్ధంగా ఉన్నారు కదా. గత కొన్ని వారాలుగా మరి దానియేలు యొక్క 70 వారముల్లో కీలకమైన అంశముల గురించి మనం మాట్లాడుతూ ఉన్నాం, అవునా? మరి ఈరోజు అందులోని 8వ భాగం గురించి కొద్దిగా మనం మాట్లాడుకుందాం. మనందరికీ తెలుసు ఈ దానియేలు యొక్క 70 వారముల్ని మొత్తం 490 సంవత్సరాలను మన ప్రవక్త 3 భాగాలు చేశాడని ఆల్రెడీ నేను చెప్పాను, అవునా? అది ఒక కాలములు అర్ధకాలము. ఒక కాలము అనగా 7 వారములని, 7 వారములంటే 49 సంవత్సరాలని ఆల్రెడీ చెప్పాను. తరువాత కాలములు అంటే 62 వారములు, 62 × 7 434 సంవత్సరాలని పోయిన వారం చెప్పాను. తర్వాత అర్ధకాలము అంటే చివరి వారాన్ని దేవుడు 2 భాగాలు చేశాడు, అర్ధవారము మరియు అర్ధవారం. ఈ విషయాలన్నీ పోయిన వారం ఆల్రెడీ చెప్పాను. మరి ఆజ్ఞ బయలుదేరిన సంవత్సరం మొదలుకొని అభిషిక్తుడగు అధిపతి భూమి మీదకు వచ్చే వరకు మొత్తం 483 సంవత్సరాలని పోయిన వారం చెప్పాను నేను. మన దేవుడు భూమి మీదకు వచ్చి సేవ ఆరంభించింది ఎప్పుడు అంటే క్రీస్తు శకం 30లో. ఆయన పుట్టి పెరిగి 30 సంవత్సరాలు వచ్చే వరకు
ఎక్కడ ఉన్నాడో ఎవరికి తెలియదు. అయితే 30 సంవత్సరాలు వచ్చిన తర్వాత మన దేవుడు మరి బాప్తిస్మం ఇచ్చి యోహాను దగ్గర బాప్తిసం తీసుకొని ఆ రోజు నుంచి సువార్త ప్రారంభించాడు. ఎప్పుడైతే ఆయన సువార్త ఆరంభించాడో మరి ఆ రోజు నుంచి 70వ వారం అనేది ప్రారంభించబడిందని కూడా పోయిన వారం నేను చెప్పాను. అవునా? 69 వారాలు జరిగిపోయి మరి ఎప్పుడైతే యేసయ్య సువార్త ప్రారంభించాడో ఆ రోజు నుంచి 70వ వారం అనేది స్టార్ట్ అయిందని పోయిన వారం చెప్పాను. అయితే ఈ దానియేలు యొక్క 70 వారం జరుగుతూ ఉన్నప్పుడు, చివరి వారం జరుగుతూ ఉన్నప్పుడు ఏమీ లేకుండా అభిషిక్తుణ్ణి నిర్మూలము చేస్తారు. అంటే సరిగ్గా 3.5 సంవత్సరాలు గడిచిపోగానే మన దేవుణ్ణి అన్యాయంగా సిలువేసి చంపేశారు. అయితే ఇంగ్లీష్ బైబిల్లో చక్కగా రాయబడింది ఏమనంటే, ఆయన చనిపోయాడు కానీ ఆయన కోసం కాదు, ఇతరుల కోసం ఆయన చంపబడ్డాడు అని. సో అక్కడి వరకు మరి పోయిన వారం చక్కగా మనం మాట్లాడుకున్నాం. దానియేలు 9:26లో చక్కగా రాయబడింది, ఈ 62 వారములు జరిగిన పిమ్మట ఏమీ లేకుండా అభిషిక్తుడు నిర్మూలము చేయబడును, వచ్చునట్టి రాజు యొక్క ప్రజలు పవిత్ర పట్టణమును పరిశుద్ధాలయమును నశింపచేయుదురు. కాబట్టి సహోదరులారా, ఈ 70వ వారం జరుగుతూ ఉన్నప్పుడు ఎప్పుడైతే అందరూ కలిసి అభిషిక్తుడిని చంపేశారో అప్పుడు వెంటనే ఈ 3.5 వారము దగ్గర ఒక పెద్ద బ్రేక్ అనేది వచ్చిందని అది కూడా చెప్పాను నేను. అవునా? ఆ వారాన్ని దేవుడు ఏం చేశాడంటే, మధ్యలో ఎప్పుడైతే మెస్సయ్యను చంపేశారో ఇక యూదులతో వ్యవహరించటం ఆయన మానేశాడు. ఆ రోజు నుంచి వారి చేతిని దేవుడు విడిచిపెట్టాడు. మరి ఈ రోజు వరకు కూడా వారిని దేవుడు పట్టుకోలేదు. కాబట్టి దేవుడు వారి చేయి విడిచిపెట్టి దగ్గరగా 2000 సంవత్సరాలు కావస్తుంది. అయితే ఈ 2000 సంవత్సరాలు మన దేవుడు మరి ఎక్కడికి వచ్చాడు, ఏం చేస్తున్నాడంటే అన్యులైన మన దగ్గరకు వచ్చాడు. అవునా? అన్యుల్లో చెదిరిపోయిన దేవుని పిల్లలు అంటే వధువు ఎక్కడెక్కడైతే ఉందో వారందరినీ కూడా ఆయన రక్షించుకునే పనిలో ఉన్నాడు ఈ 2000 సంవత్సరాల నుంచి. అది కూడా నేను పోయిన వారం చెప్పాను. అయితే ఇప్పుడు మనం ఎక్కడ జీవిస్తున్నాము అంటే చివరి సంఘకాలంలో మరి చివర మనం ఈరోజు జీవిస్తూ ఉన్నాం. మరికొద్ది రోజుల్లో అన్యులకి సువార్త మూయబడి దేవుడు మళ్ళీ యూదుల వైపు తిరిగే ఆ యొక్క జంక్షన్లో మనం జీవిస్తూ ఉన్నాం. అవునా? అన్యుల కాలములు ముగించబడే కాలంలో జీవిస్తున్నాం. అలాగే యూదులకి చివరి అర్ధవారం స్టార్ట్ అయ్యే దినాల్లో మనం జీవిస్తున్నాం. కాబట్టి ఇది ఎంతో కీలకమైన సమయముగా మనం భావించాలి. దేవుడు నిజముగా మనల్ని ప్రేమించి సరైన కాలములో దేవుడు మనల్ని పుట్టించాడు. సో ప్రతి మర్మాన్ని దేవుడు తన ప్రవక్త ద్వారా మనకి తెలియచేస్తూ ఉన్నాడు. ఇవన్నీ తెలుసుకుంటూ ఉన్నప్పుడు మన స్థానం ఏంటో మనం గుర్తించాలి, మనం ఎలా జీవించాలో కూడా మనం నేర్చుకోవాలి. కాబట్టి 7వ సంఘకాలం అనేది అన్నిటికంటే ప్రాముఖ్యమైన సంఘకాలం. అవునా? ఎందుకంటే సకల సంగతులకు దేవుడు ఈ కాలములోనే ముగింపు పలకబోతున్నాడు. అంటే అన్నిటికీ ఒక ముగింపు పలికే కాలములో మనం ఈరోజు జీవిస్తూ ఉన్నాం. అవునా? కాబట్టి ఈ సంఘకాలంలో జరగబోయే విషయాలు మరి చాలా ప్రాముఖ్యమైనవి, వాటి మీద మనం దృష్టి పెట్టాలి. అందుకే యేసయ్య ఒకసారి యెరూషలేము దగ్గరకు వచ్చి ఏమన్నాడంటే, ప్రభు నిన్ను దర్శించిన కాలము నీవు ఎరగకుంటివి అన్నాడు. అంటే దేవుడు మనల్ని దర్శించినప్పుడు ఆ సన్నివేశాన్ని మనం మిస్ అవ్వకూడదు. దేవుడు వచ్చి మనల్ని తాకుతాడు, ఆయన వచ్చి మన హృదయాన్ని తట్టుతాడు. అప్పుడు మాత్రం మనం ఏమాత్రం కూడా నెగ్లెక్ట్ చేయకూడదు. కాబట్టి 7వ సంఘకాలంలో కొన్ని ప్రాముఖ్యమైన అంశములు చోటు చేసుకోబోతున్నాయి. అవేంటంటే, మొదటిగా మరి 7వ సంఘకాలంలో పెంతుకొస్తు పండుగ రోజున దేవుడు ఈ సంఘానికి పునాది వేశాడు. అవునా? మనందరికీ తెలుసు, యేసయ్య చనిపోయి తిరిగి లేచిన తర్వాత పెంతుకొస్తు పండుగ రోజున దేవుడు మొట్టమొదటిగా తన సంఘానికి పునాది వేశాడు. యేసుక్రీస్తు నామంలో బాప్తిసం ద్వారా దేవుడు ఈ సంఘానికి పునాది వేశాడు. మరి అక్కడి నుంచి దేవుడు అనేకమైన మలుపులు తిప్పుకుంటూ ఈ వధువు సంఘాన్ని నడిపిస్తూ వచ్చాడు. మనం ఆల్రెడీ చూసాం, మొదటి సంఘకాలము నుంచి ఎన్ని రకాలుగా ఈ సంఘం అనేది మలుపులు తిరుగుతుందో, దేవుడు ఎన్ని విధాలుగా
తన వధువుని అనేకమైన చీకటి యుగాల ద్వారా నడిపించుకుంటూ వచ్చాడో మనం చూసాం. అవునా? 325లో ఈ సంఘం అనేది సంస్థగా మారిపోయింది. మళ్ళీ దేవుడు మనల్ని ప్రేమించి ఐదవ సంఘకాలము నుంచి మరి నీతీకరణ ద్వారా ఈ వధువును మళ్ళీ పునరుద్ధరణ వైపు నడిపిస్తూ వచ్చాడు. 5, 6, 7 నీతీకరణ, శుద్ధీకరణ, పరిశుద్ధాత్మ బాప్తీసం. ఈ రోజు మనం ఎక్కడున్నామంటే అన్నిటినీ దాటుకొని పరిశుద్ధాత్మ బాప్తిస్మం అనే స్టేజ్ దగ్గరికి మనం వచ్చాం. అవునా? కాబట్టి ఇది ఏ కాలం అంటే సకల సంగతులకు ముగింపు పలికే కాలం ఇది. అన్యుల్లో దేవుడు ఏం చేయబోతున్నాడంటే మరి అన్నిటినీ కూడా పరిపక్వత స్థితికి దేవుడు తీసుకొచ్చిన కాలమే 7వ సంఘకాలం. పర్లేదా? సో దేవుడు పెంతుకొస్తు పండుగ రోజున నాటిన ఈ ద్రాక్షావల్లి పెరిగి 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 ఇప్పుడు ఎక్కడ దాకా వచ్చిందంటే పరిపక్వత స్థితికి చేరుకుంది. ఎప్పుడైతే ఒక పండు పరిపక్వత స్థితికి వచ్చిందో ఇక అది కోతకు సిద్ధపడినట్టుగా అర్థం. అవునా? సో ఇది చెప్పాలంటే కోత కాలం అని కూడా చెప్పవచ్చు. ఎందుకని? అనేక రీతులుగా దేవుడు దీన్ని మలుపులు తిప్పి 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 ఒక పరిపక్వత స్థితికి వచ్చి చేరుకుంది. సో నెక్స్ట్ మిగిలింది ఏంటంటే ఇక కోత కొయ్యటమే. కాబట్టి 7వ సంఘకాలం అనేది వధువు సంఘానికి ఇది కోత కాలము, పరిపక్వత చెందిన కాలము. సో ఇక్కడ చూడండి, సంఘము పరిపక్వత చెందుతూ కోతకు సిద్ధమవుతున్న కాలమే 7వ సంఘకాలం. అలాగే ఇదే సమయంలో దేవుడు మరొక వైపు ఏం చేయబోతున్నాడంటే యూదులందరినీ కూడా వారి స్వదేశానికి సమకూరుస్తూ ఉన్నాడు. అవునా? అన్యులకేమో దేవుడు ఏం చేస్తున్నాడు? అన్నిటినీ మర్మములన్నీ బయలుపరుస్తూ వధువుని సిద్ధపరుస్తూ ఉన్నాడు. మరొక వైపు ఏం చేస్తున్నాడంటే యూదులందరినీ కూడా వారి స్వదేశానికి దేవుడు నడిపిస్తూ ఉన్నాడు. ఈ 2 కార్యాలు దేవుడు ఒకేసారి సైమల్టేనియస్గా చేస్తూ ఉన్నాడు 7వ సంఘకాలంలో. కాబట్టి అంజూరపు చెట్టు చిగురిస్తున్న కాలము కూడా ఈ కాలమే. అలాగే యూదులను చివరి అర్ధవారమునకు సిద్ధపరుస్తున్న కాలము కూడా ఈ 7వ కాలమే. కాబట్టి 7వ సంఘకాలం అనేది 2 ప్రాముఖ్యమైన విషయాలు జరుగుతున్నాయి. ఒకటేంటంటే సంఘమును దేవుడు పరిపక్వత స్థితికి తీసుకొస్తూ కోతకు సిద్ధపరుస్తూ ఉన్నాడు సంఘాన్ని. మరొక వైపు అంజూరపు చెట్టును చిగురిస్తూ మరి యూదులందరినీ కూడా చివరి అర్ధవారమునకు వారిని సిద్ధపరుస్తున్న కాలము కూడా ఈ 7వ సంఘకాలమే. అందరూ ఆలకిస్తున్నారండి. కాబట్టి ఎక్కడెక్కడ ఉన్న యూదులందరినీ కూడా దేవుడు ఏం చేస్తున్నాడంటే వారి స్వదేశానికి దేవుడు నడిపిస్తూ ఉన్నాడు. అవునా? ఇప్పుడు మీరు గమనించండి, మధ్యలో ఉన్న ఆ ఇశ్రాయేల్ దేశం, ఈ భూగోళానికి మధ్యలో ఉన్న దేశం చుట్టుపక్కలకి ఏమైందంటే అలా చెదిరిపోయింది. అంటే మొత్తం స్ప్లిట్ అయిపోయారు యూదులందరూ కూడా. క్రీస్తు శకం 70లో ఎప్పుడైతే టైటస్ వచ్చి అందరినీ దారుణంగా చంపాడో అప్పుడు యూదులందరూ కూడా అన్ని వైపులకి చెదరిపోయారు, ప్రపంచం నలుమూలలకి వెళ్ళిపోయారు. ఇప్పుడు వెళ్ళిపోయిన యూదులందరూ కూడా మళ్ళీ ఎక్కడికి రావాలి? వారి స్వదేశానికి రావాలి. ఇది దేవుని యొక్క ప్లాన్లో అతి కీలకమైన భాగం. అందరూ ఆలకిస్తున్నారండి. దేవుడు చేసే పనులు చాలా గొప్పవండి. మన మనసు మార్చటం అనేది అందులో చిన్న భాగమే. ఒక పెద్ద తాగుబోతు కానీ, తిరుగుబోతు కానీ, నరహంతకుడు కానీ, లోకములో ఉన్న భయంకరమైన పాపి రక్షించబడటం కంటే ఇవి గొప్ప కార్యాలు. అవునా? 20 లక్షల మందిని ఐగుప్తు నుంచి కనాను దేశానికి నడిపించడం అంటే మామూలు విషయం కాదు. 40 సంవత్సరాలు దేవుడు అరణ్యములో వారిని కంటికి రెప్పలా కాపాడుతూ తీసుకురావటం అనేది ఎవ్వరూ చెయ్యలేని విషయం. అలాగే క్రీస్తు శకం 70లో యూదులందరినీ కూడా ప్రపంచం నలుమూలలకి దేవుడే చెదరగొట్టి ఇప్పుడు మళ్ళీ కాలము సంపూర్ణమైనప్పుడు వారందరినీ మళ్ళీ పోగు చేయటం అనేది చాలా గొప్ప విషయం. మరి దానికోసం దేవుడు ఏం చేశాడంటే గొప్ప గొప్ప ప్రపంచ యుద్ధాలు జరిగించాడు. ఇప్పుడు వాళ్ళందరినీ తిరిగి స్వదేశానికి నడిపించాలి. ఎలా? ఏం చేస్తే అందరూ మళ్ళీ వారి స్వదేశానికి వస్తారు? ఇప్పుడు మీరు గమనించండి, భారతదేశంలో మాత్రమే ఉన్నారనుకో, మన ప్రధానమంత్రితో మాట్లాడి వారిని ఎలాగోలా పాలస్తీనాకు తీసుకెళ్ళిపోవచ్చు. కానీ వాళ్ళు అన్ని దేశాల్లో ఉన్నారు, ప్రపంచమంతా చెదిరిపోయారు.
అవునా? ఇప్పుడు వాళ్ళందరినీ సమకూర్చాలంటే అది మామూలు విషయం కాదు. అవునా? ఐగుప్తు నుంచి కనానుకు తీసుకెళ్లటమే ఎంతో గొప్ప విషయం అనుకుంటే, ఇప్పుడు ప్రపంచంలో ఎన్ని దేశాలు ఉన్నాయో, ఎన్ని దేశాల్లో ఈ యూదులు ఎంతమంది ఉన్నారో ఎవరికీ తెలియదండి. అవునా? మన తాతలు ముత్తాతలు చనిపోయారు. మహా అయితే మన తాత పేరు మనకు తెలుసు, కానీ వాళ్ళ తాత పేరు మనకు తెలియదు. అవునా? కానీ ఏ యూదుడు ఎక్కడున్నాడో, వాడు ఏ గోత్రానికి చెందినవాడో దేవునికి మాత్రం బాగా తెలుసు. కాబట్టి వాళ్ళు ప్రపంచంలో ఎక్కడెక్కడ చెదిరిపోయారో అన్నీ దేవునికి తెలుసు. కాబట్టి వాళ్ళందరినీ ఇప్పుడు మళ్ళీ ఏం చేయాలి? వారి స్వదేశానికి తీసుకొని వెళ్ళాలి. ఇది అన్నిటికంటే ప్రాముఖ్యమైన విషయం, గొప్ప విషయం. ఎందుకంటే దేవుడు యూదులతో వ్యవహరించేటప్పుడు ఒక దేశముగానే వ్యవహరిస్తాడు. నేను మీకు ఆల్రెడీ చెప్పాను. కానీ మనతో వ్యవహరించేటప్పుడు వ్యక్తిగతంగా దేవుడు దర్శిస్తూ ఉంటాడు. అవునా? ఈరోజు నిన్ను రక్షించవచ్చు, రేపు ఇంకొకరిని రక్షిస్తాడు. ఈరోజు నువ్వు బాప్తీసం తీసుకోవచ్చు, రేపు ఇంకొకరు తీసుకుంటారు. ఇట్లా ఒక్కొక్కరిని దేవుడు ఆకర్షించాడు. కానీ యూదులతో మాత్రం సమూహముగా, ఒక దేశముగా దేవుడు వ్యవహరించబోతున్నాడు. ఇప్పుడు వారిని సమూహముగా రక్షించాలి అంటే ముందు వాళ్ళందరూ ఎక్కడికి వెళ్ళాలి? వారి స్వదేశానికి వెళ్ళాలి. అవునా? కాబట్టి దేవుడు ఏం చేస్తున్నాడంటే 7వ సంఘకాలంలో ఎక్కడెక్కడ చెదిరిపోయిన యూదులందరినీ కూడా వారి దేశానికి తీసుకెళ్లే పెద్ద ప్రోగ్రాం పెట్టుకున్నాడు. ఎలా పెట్టుకున్నాడంటే దానికోసం దేవుడు ప్రపంచ యుద్ధాలను జరిగించాడు. అది అసలు ఇప్పటిదాకా ఎన్ని ప్రపంచ యుద్ధాలు జరిగినాయి? 2 జరిగినాయి. అవునా? మూడో దానికోసం అందరు ఎదురు చూస్తున్నారు. ప్రపంచ యుద్ధం అంటే మామూలు విషయం కాదండి. మిత్రదేశాలు, శత్రు దేశాలన్నీ ఒకవైపుకి వెళ్ళిపోయి ఎంతో దారుణమైన ప్రాణ నష్టం, ఆస్తి నష్టం అన్నీ జరుగుతాయి. మళ్ళీ దాని నుంచి కోలుకోవటానికి కొన్ని సంవత్సరాలు పట్టింది. అవునా కాదా? కాబట్టి ఈ ప్రపంచ యుద్ధాలని దేవుడే జరిగించాడు. ఇప్పుడు ప్రపంచ యుద్ధం జరగాలంటే ఎవరిని రెచ్చగొట్టాలి? మన ప్రధానమంత్రిని రెచ్చగొడితే ప్రపంచ యుద్ధం ఏం జరగదు. అవునా కాదా? సో ప్రపంచ యుద్ధం జరగాలి అంటే గొప్ప గొప్ప నియంతల్ని దేవుడు రెచ్చగొట్టాలి. వింటున్నారండి? ఇప్పుడు ఒకసారి దేవుడు ఇశ్రాయేలీయుల కోసం ఫరో హృదయాన్ని కఠినపరిచాడా లేదా? అవునా? అప్పుడు ఫరో రాజు ఈ ప్రపంచానికి రాజు లాంటి వాడు. అంటే అంత అగ్రదేశం అది ఆ కాలంలో. కాబట్టి ఐగుప్తు దేశానికి ఫరో రాజు అంటే ఆల్మోస్ట్ ప్రపంచానికే రాజు అన్నట్టుగా లెక్క. సో దేవుడు ఫరో హృదయాన్ని కఠినపరిచాడు ఆ రోజు. దాని తర్వాత దేవుడు నెబుకద్నెజర్ యొక్క హృదయాన్ని కూడా కఠినపరిచాడు. అందుకే ఇశ్రాయేలీయులందరూ కూడా బబులోను దేశానికి బానిసలుగా వెళ్ళారు, మనందరికీ తెలుసు. అలా దేవుడు అవసరమైనప్పుడల్లా కొంతమందిని రెచ్చగొడతా ఉంటాడు. నిజమండి, మనం తప్పు చేస్తే మన శత్రువుని రెచ్చగొట్టేది కూడా దేవుడే. మనం ఏదో ఒకటి చేస్తాం కదా, దేవునికి ఆయాసకరమైన పనులు అప్పుడప్పుడు మనం చేస్తూ ఉంటాం. అలా చేసినప్పుడు దేవుడే కావాలని మన శత్రువుని ఆయన రెచ్చగొడతాడు. అప్పుడు శత్రువులు వచ్చి మన మీద పడి ఏదో ఒక గొడవ చేస్తూ ఉంటారు, మనకు మనశ్శాంతి లేకుండా చేస్తూ ఉంటారు, మనకెంతో నష్టాన్ని కలిగిస్తూ ఉంటారు. ఇదంతా ఎందుకు వచ్చిందని కూర్చొని ఆలోచిస్తే సమాధానం ఎక్కడ ఉంటుంది? దేవుని దగ్గర ఉంటుంది సమాధానం. కాబట్టి ఇక్కడ కూడా మనం గమనిస్తే ఈ ప్రపంచ యుద్ధాలు జరిగించి ఎక్కడెక్కడ దాక్కుని ఉన్న యూదులందరినీ కూడా దేవుడు బయటికి లాగాలి అనుకున్నాడు. అందుకని గొప్ప గొప్ప నియంతల్ని దేవుడు రెచ్చగొట్టాడు. ఆ నియంతలు ఎవరో కాదు కానీ ముసోలిని, మనందరికీ తెలుసు. ముసోలిని ఎవరు? చూడండి, ఆ రోజు ఫరో హృదయాన్ని కఠినపరిచాడు. దాని తర్వాత నెబుకద్నెజర్ యొక్క హృదయాన్ని కూడా కఠినపరిచాడు. ఇలా దేవుడు ఇప్పుడు ఎవరిని రెచ్చగొట్టాడంటే ముసోలిని అనే ఒక నియంత. ఏ నియంత? ఆయన ఇటలీకి సంబంధించిన నియంత. నియంతలంటే అర్థం ఏంటి? వాళ్ళు జస్ట్ రాజులు కాదండి, ప్రధానమంత్రులు మాత్రమే కాదు. నియంత అంటే వాడు అంటే ఈ ప్రపంచమే యుద్ధానికి బయలుదేరేది. వద్దు అంటే యుద్ధాలు ఆగిపోతాయి. కనుసైగతోనే ఈ ప్రపంచాన్ని శాసించగలిగే గొప్ప గొప్ప వీరులే నియంతలు అంటారు. అవునా? హిట్లర్ కానీ, ముసోలిని కానీ, స్టాలిన్ కానీ, వీళ్ళందరూ ఎవరంటే గొప్ప గొప్ప నియంతలు. అవునా?
అందుకే ఈ ప్రపంచాన్ని వాళ్ళు లోపరుచుకోగలిగారంటే నియంతలు కాబట్టే మొత్తం ప్రపంచాన్నే లోపరుచుకున్నారు వాళ్ళు. అవునా? జస్ట్ ఊరికే ఏదో ప్రధానమంత్రి అయితే అంత పవర్ ఉండదండి. కాబట్టి దేవుడు చిన్న చితక రాజుల్ని కాదు కానీ రెచ్చగొట్టింది ప్రపంచ నియంతలనే దేవుడు రెచ్చగొట్టాడు. ఎందుకు అంటే వారు ఈ ప్రపంచాన్ని యుద్ధానికి నడిపించాలి. ఎక్కడెక్కడ ఉన్న యూదులందరూ ఇప్పుడు ఏమవ్వాలి? బయటికి రావాలి. ఎందుకంటే వాళ్ళందరినీ దేవుడు ఇప్పుడు స్వదేశానికి తీసుకొని వెళ్ళాలంటే ముందు లోపల ఉన్న ప్రతి యూదుడు బయటికి రావాలి. అలా రావాలి అంటే ఈ ప్రపంచాన్ని కదిలించాలి. ఎలా కదిలించాలంటే దాన్ని యుద్ధానికి తీసుకెళ్ళాలి. యుద్ధానికి తీసుకెళ్లాలంటే ఎవరిని రెచ్చగొట్టాలి? ఈ నియంతల్ని గిల్లాలి. చెప్పాలంటే వాళ్ళని ఎప్పుడైతే దేవుడు గిల్లుతాడో వెంటనే వాళ్ళు రెచ్చిపోయి ఈ ప్రపంచాన్ని యుద్ధానికి నడిపించాలి. కాబట్టి దేవుడు ఈ ముసోలిని అంటే ఇటలీకి సంబంధించిన నియంత, అలాగే హిట్లర్ భయంకరమైన నియంత, మనందరికీ తెలుసు ఆయన. అవునా? ఆయన నిద్రాహారాలు కూడా లేకుండా సైన్యము చేత 24/7 యుద్ధం చేయించాడంట. అంత దారుణమైన వ్యక్తి ఆయన హిట్లర్ అంటే. కాబట్టి ఈయన ఏ నియంత? జర్మనీకి సంబంధించిన నియంత ఈయన. సో దేవుడు వీళ్ళందరినీ ఏం చేశాడంటే కావాలని రెచ్చగొట్టాడు. అవునా? స్టాలిన్ కానీ, ముసోలిని కానీ, హిట్లర్ కానీ, వీళ్ళందరూ ఎవరంటే, స్టాలిన్ ఎవరంటే రష్యాకి సంబంధించిన నియంత. వీళ్ళు ఎప్పుడైతే మరి నిజమండి యుద్ధాలు జరిగింది దేనివల్ల తెలుసా? పెద్ద పెద్ద నష్టాలేం కాదు, కేవలం ఇగో హట్ అయ్యి యుద్ధాలు జరిగినాయి. తెలుసా? నిజమండి, పరువు పోయి ఇగో హట్ అవటం వల్లే చాలా గొడవలు అవుతాయి రోడ్డు మీద. కానీ అది మనకు తెలీదు. స్టేషన్కి వెళ్ళి చెప్పేటప్పుడు ఏం చెప్తారు? వాడి చేసాడు, వీడి చేసాడని చెప్తారు. కానీ నిజానికి గొడవలు ఎందుకు అవుతాయో తెలుసా? ఇగో హట్ అవటం వల్లే. ఆ అహం అనేది ఎప్పుడైతే హట్ అయిద్దో అప్పుడే గొడవలు అవుతాయి. అది గనక లేకపోతే ప్రతి మనిషి ఇంకో మనిషిని క్షమించేవాడే. అవునా? రోడ్డు మీద ఏదో అయ్యిద్ది, బై మిస్టేక్ ఏదో జరిగిద్ది, మనల్ని గుద్దుతాడు. గుద్దినప్పుడు ఎవడికి కోపం రాదు. కానీ ఎప్పుడు వచ్చింది కోపం? వాడు గుద్ది కూడా సారీ చెప్పకుండా వెళ్ళిపోతాడే, అప్పుడు ఏమైంది? వీడికి గుద్దితే గుద్దాడు, కనీసం ఆపకుండా సారీ చెప్పకుండా వెళ్ళిపోతున్నాడని వాడు వెంట పడతాడు. అదే గుద్దంగానే అయ్యా తప్పైపోయింది అని కొంచెం వాడి ఇగోని ఏమాత్రం హట్ చేయకుండా మనం మాట్లాడితే వాడు ఏం చేస్తాడు? ఎందుకంటే నేను చాలాసార్లు అడావుడిగా వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా ఎవరో ఒకరికి తగులుతానే ఉంటాయి. తగలంగానే వెంటనే కారు ఆపుతాను. ఏం జరిగింది ఏంటో ముందు వాళ్ళతో కాసేపు మాట్లాడంగానే వాళ్ళు వెళ్ళిపోతారు. ఒక్కొక్కసారి ఆపకుండా వెళ్ళిపోతూ ఉంటాం మనం, అంటే టైం లేక. ఇక వాడు వెంట పడతా ఉంటాడు. అవునా? కాబట్టి గొడవలు జరిగేది దేనివల్ల? ఎక్కడైనా అంతేనండి. భార్యాభర్తల మధ్య గొడవలు కానీ, ఇంటి పక్కనోడితో గొడవ కానీ, ఎక్కడైనా సరే గొడవలు ఎందుకు జరుగుతాయి అంటే ఫస్ట్ మన అహం అనేది హడ్ అవటం వల్ల ఎక్కువ శాతం గొడవలు జరుగుతాయి. అంటే అన్ని గొడవలు కాదు, ఎక్కువ శాతం జరిగేది దానివల్లే. వింటున్నారండి? ఒక్కొక్కడు ఎంత అల్లరి చేసినా మాస్టర్ కొట్టడు, ఒక్కొక్కడు చిన్న అల్లరి చేసినా పట్టుకొని వాడిని బాదుతాడు. ఎందుకని? అక్కడ ఏదో ఉంటుంది. అవునా? కాబట్టి సహోదరులారా మీరు గమనించండి, ఎక్కడైనా సరే ఆఫీస్లో ఒక్కొక్కడు లీవ్ అడిగితే వెంటనే ఇస్తారు, ఒక్కొక్కడికి ఇవ్వరు. ఎందుకని? మా డాడీ ఎప్పుడు చెప్తా ఉంటాడు, మా డాడీ ఎప్పుడు లీవ్ అడిగినా ఇవ్వడంట. ఎందుకని? వాడికి ఎప్పుడు మా డాడీ గుడ్ మార్నింగ్ సార్ అని చెప్పడంట. అందరూ చెప్తారంట ఆఫీస్లో, పై అధికారి కాబట్టి రాగానే గుడ్ మార్నింగ్ సార్ అని చెప్పాలి. కానీ మా డాడీ కావాలని వాడు వచ్చినప్పుడు చెప్పడంట. అందుకని అది గుర్తుపెట్టుకొని మా డాడీ ఎప్పుడు వెళ్ళినా సరే లీవ్ ఇచ్చేవాడు కాదంట. వింటున్నారండి? కాబట్టి నిజానికి ఏంటి అక్కడ ఏం జరుగుతుంది? ఒకరి పట్ల ఒకరికి ఆ అహం అనేది అడ్డొచ్చి చాలా గొడవలు అవుతూ ఉంటాయి. అందరూ ఆలకిస్తున్నారండి. కాబట్టి సహోదరులారా, ఇక్కడ దేవుడు ఏం చేశాడంటే పెద్ద పెద్ద కారణాలు ఏమీ కాదండి ప్రపంచ యుద్ధాలు జరగటానికి. వారి మధ్య ఏదో చిన్న చిన్న కారణాల వల్లే పెద్ద పెద్ద యుద్ధాలు జరిగినాయి. అవునా? కాబట్టి ఈ స్టాలిన్ని, ముసోలిని, హిట్లర్ వీళ్ళందరినీ కూడా దేవుడు రెచ్చగొట్టాడు. దేనికి రెచ్చగొట్టాడంటే లోపలున్న ప్రతి యూదుడు ఏమవ్వాలి? బయటికి రావాలి. వారు స్వదేశానికి వెళ్ళటానికి వారిని సిద్ధపరచాలి.
దానికోసమనే దేవుడు యుద్ధాలన్నీ జరిగించాడు. కాబట్టి ఈ ప్రపంచ యుద్ధాలు చివరికి దేనికి దారి తీసినాయి అంటే, ఈ యుద్ధాలన్నీ కూడా, ఈ ప్రపంచ యుద్ధాలు జరుగుతూ ఉన్నప్పుడు గొప్ప గొప్ప ఉద్యమాలు కూడా రేగినాయి. నేను వాటి గురించి చెప్పాను ఆల్రెడీ. ఫ్యాసిజం, నాసిజం, కమ్యూనిజం. ప్రపంచంలో భయంకరమైన 3 ఉద్యమాలు ఏంటంటే, మొదటిది ఫ్యాసిజం. ప్రపంచ యుద్ధాలప్పుడే ఈ ఉద్యమాలు రేగినాయి. ఫ్యాసిజం, తర్వాత నాసిజం, తర్వాత కమ్యూనిజం. ఈ రెండిటిని మించిన గొప్ప ఉద్యమం ఏంటిదంటే కమ్యూనిజం. నేటికి కూడా ప్రపంచాన్ని తలకిందులు చేస్తున్న ఉద్యమం ఏది అంటే కమ్యూనిజమే. ఎందుకంటే మన చుట్టూ ఉన్న దేశాలు కమ్యూనిస్ట్ కంట్రీసే. ఒక భారతదేశం మాత్రమే డెమోక్రటిక్ కంట్రీ, అంటే ప్రజాస్వామ్యముతో ముందుకెళ్తున్న దేశం మన భారతదేశం. కానీ పక్కనే ఉన్న చైనా కానీ ఇవన్నీ కూడా కమ్యూనిస్ట్ కంట్రీస్ అవి. అందుకే వాళ్ళు ఎప్పుడెప్పుడు మన దేశాన్ని ఆక్రమించుకుందామా అని ఎప్పుడు చూస్తూ ఉంటారు చైనా వాళ్ళు. చైనా బార్డర్ దగ్గర మన ఇండియా వాళ్ళు ఎప్పుడు కాపలా కాస్తూ ఉంటారు. ఎందుకంటే కొంచెం మనం అజాగ్రత్తగా గనక ఉంటే వెంటనే వాడు మన దేశాన్ని స్వాధీనం చేసుకుంటాడు. ఒక్కసారి వాడు గనక మన దేశాన్ని స్వాధీనం చేసుకున్నాడంటే ఇక మనకున్న ప్రజాస్వామ్యము కానీ స్వేచ్ఛ కానీ మొత్తం కోల్పోతాం. వాడు చెప్పినట్టే మనం ఇల్లు కట్టుకోవాలి, వాడు చెప్పినట్టే ఆస్తులు కూడబెట్టుకోవాలి, వాడు చెప్పినట్టే ఆరాధన చెయ్యాలి, అసలు వాడు చెప్పినట్టే మన జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. అది కమ్యూనిస్ట్ యొక్క ఉద్దేశం. కానీ ఈరోజు భారతదేశంలో మనకి బోల్డంత స్వేచ్ఛ ఉంది. నీకు నచ్చిన ఫుడ్ తినొచ్చు, నీకు నచ్చిన వాళ్ళని పెళ్లి చేసుకోవచ్చు, నీకు నచ్చిన దేవుణ్ణి ఆరాధించవచ్చు. కానీ కమ్యూనిస్ట్ దేశాల్లో అలా ఉండదండి. చాలా స్ట్రిక్ట్గా ఉంటాయి. ఆ గవర్నమెంట్ చెప్పినట్టుగానే నీ జీవితం ముందుకెళ్ళాలి. కాబట్టి ఆ చైనా వాడు ఎప్పుడెప్పుడు మనల్ని ఆక్రమించుకుందామా అని వాడు ఎప్పుడు చూస్తూ ఉంటాడు. కానీ దేవుడు వారి చేతికి ఇంకా మనల్ని అప్పచెప్పలేదు. అందరూ వింటున్నారండి. కాబట్టి సహోదరులారా, ఈ కమ్యూనిజం అనేది అన్నిటినీ మించిన గొప్ప ఉద్యమం. ప్రజల్ని బాగా ప్రభావితం చేసిన ఉద్యమం ఇది. కాబట్టి ఈ 3 ఉద్యమాలు ఎప్పుడైతే లేచినాయో దానివల్ల అనేక మంది యూదులు చనిపోయారని మన ప్రవక్త చెప్తున్నాడు. ఇప్పుడు యూదులందరినీ బయటికి లాగారు, యుద్ధానికి నడిపించారు. ఎంతో మంది యూదుల్ని, హిట్లర్ గురించి మీరు చదవండి, చక్కగా చరిత్రలో ఉంటుంది. హిట్లర్ ఏం చేశాడు? యూదుల్ని, కొన్ని వేల మంది యూదుల్ని తగలబెట్టాడా లేదా? చంపించాడు ఆయన. కాబట్టి యూదులందరినీ ఏం చేశారంటే ఈ నియంతలు అన్ని విషయాల్లో వారినే వాడుకున్నారు. యుద్ధాలకు కానీ, దేశాన్ని డెవలప్ చేసుకోవటానికి కానీ, దేనికైనా సరే యూదుల్నే వాడుకున్నారు. ఎందుకంటే వీరు వేరే దేశం నుండి వలస వచ్చి మన దేశంలో జీవిస్తున్నారు. మీరు గమనించారా? ఇశ్రాయేలీయులందరూ ఒకసారి ఐగుప్తు దేశానికి వెళ్ళినప్పుడు అప్పుడు రాజు ఏం చేశాడు? వారిని బానిసలుగా మార్చేశాడు. కానీ వెళ్ళింది బానిసలుగా కాదండి. వెళ్ళినప్పుడు వారు మంచిగానే ఉన్నారు. కానీ కొద్ది రోజులు పోయిన తర్వాత ఫరో రాజు ఏం చేశాడంటే, అరే ఎక్కడి నుంచో వచ్చి వీళ్ళేంటి ఇక్కడ పెత్తనం చేస్తున్నారని వారిని బానిసలుగా మార్చేశాడు. అలాగే ఈ ప్రపంచ దేశాలన్నీ కూడా యూదుల్ని ఎలా చేశారు? ఒకలాంటి బానిసత్వం లాగా చూశారు. అన్నిటికీ వారినే వాడుకున్నారు. యుద్ధం వస్తే వారినే ముందు నుంచోబెట్టారు. కాబట్టి ఇలా ఎప్పుడైతే యూదులకి అనేకమైన హింసలు వచ్చినాయో అప్పుడు వాళ్ళేమనుకున్నారంటే, అరే అసలు మనం వచ్చి వేరే దేశంలో ఉండి వారి చేత ఈ బాధలన్నీ మనకి దేనికి, చక్కగా మనం తిరిగి మన దేశానికి వెళ్ళిపోదామని వారు నిర్ణయించుకున్నారు. అందరికి అర్థమవుతుందా? వాళ్ళు ఈ బాధలన్నీ చూసి ఏమనుకున్నారు? అసలు తిరిగి మన స్వదేశానికి మనం వెళ్ళిపోవటం మంచిది. ఎందుకంటే ఇక్కడ ఉండటం వల్ల మనకు గుర్తింపు కాదు కదా, అడ్రస్ లేకుండా చనిపోతున్నాం. అవునా? మనల్ని వాడుకుంటుందే కానీ ప్రపంచం మనకి ఈ రోజు వరకు ఒక వాకిలి, ఒక ఇల్లు వాకిలి ఏమీ లేదు, ఒక అడ్రస్ అనేది లేదు. కాబట్టి మనం ఏం చేద్దాం? తిరిగి మన స్వదేశానికి వెళ్ళిపోదాం అనే ఆలోచన ఇప్పుడు యూదులందరికీ వచ్చింది. అవునా? దీనికోసం దేవుడు ఏం చేశాడు? ప్రపంచ యుద్ధాలే జరిగించాడు. కొన్ని వేల మంది చచ్చిపోయేటట్టుగా చేశాడు. కాబట్టి సహోదరులారా, ఇదంతా దీనంతటి వెనకాల దేవుని యొక్క ప్రణాళిక దాగి ఉందని మనం ఎప్పుడు అనుకోవాలి. ఏ కారణము లేకుండా ఒక యుద్ధము కానీ, గొడవ కానీ ఏది కూడా జరగదు.
కరోనా వచ్చింది అంటే దానికి ఏదో కారణం ఉంది. ఈరోజు ఇస్రాయేల్ దేశం భయంకరమైన యుద్ధంలో పాల్గొంటుంది హమాస్ వారితో అంటే దాని వెనకాల ఒక కారణం అనేది ఉంటుంది. అవునా కాదా? కాబట్టి సహోదరులారా, ఇలా దేవుడు ఏం చేశాడంటే వారందరికీ ఒక గొప్ప ఆలోచన కలిగించాడు. ఏంటది? ఏదో ఒకటి చేసి మన దేశానికి తిరిగి వెళ్ళిపోదాం అనే ఆలోచన ఇప్పుడు ప్రతి యూదుడికి వచ్చింది. అందరూ ఆలకిస్తున్నారు కదా? కాబట్టి అదే సమయంలో ఈ ప్రపంచ యుద్ధాలు జరుగుతున్న సమయంలో మొదటి ప్రపంచ యుద్ధం జరిగేటప్పుడు ఒక సంఘటన జరిగింది. అదేంటంటే ఆయన పేరు జేమ్స్ బాల్ఫర్. జేమ్స్ బాల్ఫర్ అనే ఒక ఆయన ఎవరు అంటే బ్రిటిష్ ఫారెన్ సెక్రటరీ. ఆయన ఉన్న హోదా అది. అవునా? ఫారెన్ సెక్రటరీగా పనిచేశాడు ఆయన. అయితే ఆయన ఏం చేశాడంటే ఈ ప్రపంచ యుద్ధం జరుగుతూ ఉన్నప్పుడు బాగా మంచి ఉమ్మరంగా జరుగుతూ ఉంది మొదటి ప్రపంచ యుద్ధం. అంటే సుమారుగా ఎప్పుడంటే అది 1917లో. అవునా? అది ప్రారంభించబడింది ఎప్పుడు? ప్రపంచ యుద్ధం 1913లో. అప్పటి నుంచి 1918, 19 వరకు అది కొనసాగుతూనే ఉంది. అయితే మంచి పీక్ టైంలో, అంటే ఉమ్మరంగా సాగుతున్న సమయంలో ఆయన ఏం చేశాడంటే 1917లో మరి యూదులందరికీ కూడా పాలస్తీనా దేశాన్ని ఇవ్వాలి అనే ఒక ప్రపోజల్ పెట్టాడు. అవునా? పార్లమెంట్లో, అసెంబ్లీలో మన వాళ్ళు ఏం చేస్తారు? బిల్ పాస్ చేస్తూ ఉంటారు. అవునా? ఇప్పుడు వైఎస్ఆర్ ఎలాగైతే ఆరోగ్యశ్రీ అనే దాన్ని ప్రవేశపెట్టాడో అలాగే కొంతమంది రాజకీయ నాయకులు ఏం చేస్తారు? అసెంబ్లీలో బిల్స్ పాస్ చేస్తూ ఉంటారు. అవునా? చట్టాలు చేస్తూ ఉంటారు. అలాగే ఈ జేమ్స్ బాల్ఫర్ అనే వ్యక్తి ఏం చేశాడంటే యూదులందరికీ, మరి వాళ్ళు అడ్రస్ లేకుండా అక్కడ ఇక్కడ జీవిస్తున్నారు, వాళ్ళందరికీ ఒక సొంత దేశం ఉంటే బాగుంటుంది, కాబట్టి పాలస్తీనా దేశాన్ని యూదులకి పర్మనెంట్గా ఇచ్చేద్దాం అనే ఒక ప్రపోజల్ తీసుకొచ్చాడు ఆయన. ఎప్పుడు? ఇది ప్రపంచ యుద్ధం జరుగుతూ ఉన్నప్పుడు, అనేక మంది యూదులు దారుణంగా చనిపోతూ ఉన్నప్పుడు ఆయన ఏం చేశాడంటే వారికంటూ ఒక సొంత దేశం ఉంటే బాగుంటుంది అని 1917లో ఆ ప్రపోజల్ని తీసుకొచ్చాడు. అయితే 1918లో ఎప్పుడైతే యుద్ధం పూర్తయిపోయిందో అప్పుడు ఆయన తెచ్చిన ప్రపోజల్ గురించి అందరూ ఆలోచించి, సరే వారికంటూ ఒక సొంత దేశం ఉంటే బాగుంటుందని చెప్పి 1922లో దాన్ని అప్రూవ్ చేస్తారు. అప్రూవ్ అంటే దాన్ని అందరూ కలిసి సమ్మతించి ఓకే అంటారు. అవునా? ఇక అప్పటి నుంచి వారికి పాలస్తీనా దేశాన్ని పూర్తిగా ఇచ్చేద్దామని డెసిషన్ తీసుకుంటారు. ఎప్పుడు? ఇది 1922లో. ఎప్పుడైతే వారికి ఆ దేశం ఇచ్చేద్దామని అందరూ నిర్ణయం తీసుకున్నారో మరి ఇస్రాయేల్ దేశము చుట్టుపక్కల ఉన్న అరబ్ కంట్రీస్ అన్నీ కూడా ఒక్కసారిగా రివర్స్ అయిపోయింది. అది చిన్న దేశం ఇస్రాయేల్ దేశం, దాని చుట్టూ అరబ్ కంట్రీస్ చాలా ఉన్నాయి. అంటే ఈజిప్ట్ కానీ, జోర్దాన్ కానీ, ఇరాక్ కానీ, ఇవన్నీ కూడా, సిరియా కానీ, ఇవన్నీ అరబ్ కంట్రీస్ అన్నమాట. ఇస్రాయేల్ చుట్టూ ఉన్న దేశాలు ఇవన్నీ ఏం చేసినాయి అంటే ఒక్కసారిగా రివర్స్ అయిపోయినాయి. వింటున్నారండి? వారికి ఆ దేశాన్ని ఎప్పుడైతే ఇచ్చేద్దామని డిసైడ్ చేశారో నాయకులందరూ, ఈ చుట్టుపక్కల ఉన్న దేశాలన్నీ కూడా రివర్స్ అయిపోయినాయి. ఎందుకని రివర్స్ అయినాయి? దాన్ని అందరూ కలిసి అపోజ్ చేస్తారు. వద్దు, ఇవ్వకూడదు, వారికి ఆ దేశాన్ని ఇవ్వకూడదు అని అందరూ కలిసి రివర్స్ అవుతారు. ఎందుకు అయ్యారు అంటే క్రీస్తు శకం 70లో టైటస్ వచ్చి ఎప్పుడైతే వాళ్ళందరినీ చంపి సొలొమోను యొక్క దేవాలయాన్ని ఎప్పుడైతే కూల్చేశాడో అప్పుడు చుట్టుపక్కల ఉన్న ఈ అరబ్ కంట్రీస్ అన్నీ కూడా దాన్ని స్వాధీనం చేసుకొని ఆ స్థలములో ఒక మసీదు కట్టించారు. అవునా? డోమ్ ఆఫ్ రాక్ అని మనందరికీ తెలుసు. అలాగే అలక్సా మాస్క్ అని ఒక మసీదును కట్టించుకున్నారు వాళ్ళు. ఏ ప్రదేశంలో? ఇది సొలొమోను యొక్క దేవాలయం పడిపోయిన అదే స్థలములో వీళ్ళు ఏం చేశారంటే ఇది మాకు పవిత్రమైన స్థలమే అని ఆ స్థలములో వాళ్ళు మసీదు కట్టించుకున్నారు. ఇప్పుడు ఆ మసీద్ అనేది వారికి ఎంతో పవిత్రమైంది. మక్కా, మదీనా ఎంత పవిత్రమైందో ఈ ప్రదేశము కూడా వాళ్ళకి అంతే పవిత్రమైన పుణ్యక్షేత్రంగా భావిస్తూ ఉంటారు.
ఇప్పుడు సడన్గా ఆ దేశాన్ని, పాలస్తీనా దేశాన్ని మళ్ళీ ఇశ్రాయేలీలకు ఇచ్చేద్దామని ఎప్పుడైతే అందరూ నిర్ణయించారో వీళ్ళందరూ రివర్స్ అయిపోయారు. ఎందుకని? దాన్ని మేము ఆక్రమించుకొని మసీదు కట్టించుకుంటే మళ్ళీ ఇప్పుడు దాన్ని వాళ్ళకి ఇచ్చేస్తే మేమేం చేయాలి అని దాన్ని అందరూ కలిసి అపోజ్ చేశారు. దాన్ని ఒప్పుకోలేదు. అందరూ వింటున్నారండి? కాబట్టి సహోదరులారా, ఎప్పుడైతే ఈ అరబ్ కంట్రీస్ అన్నీ కూడా ఒక్కసారిగా వారికి శత్రువులుగా మారిపోయారో అప్పుడు ఏం చేశాడంటే దేవుడు వారి చేత మరొక ఉద్యమాన్ని ప్రారంభించేటట్టు చేశాడు. అదేంటంటే జియోనిజం. మీరు తర్వాత కావాలంటే దాని గురించి చదవండి, మీకు అర్థమైంది. జియోనిజం దాని అర్థం ఏంటంటే ఎక్కడెక్కడ ఉన్న యూదులందరూ కూడా ఏకమవ్వాలి. ఎందుకంటే ఆ దేశాన్ని మనకిస్తారని చెప్పగానే చుట్టూ ఉన్న అరబ్ కంట్రీస్ ఏం చేసినాయి? రివర్స్ అయిపోయారు. మనతో యుద్ధాలు ప్రకటిస్తున్నారు, మనల్ని అక్కడికి రానివ్వట్లేదు. అవునా? అక్కడ నుంచి మనల్ని తోలేసేటట్టు ఉన్నారు. కాబట్టి మనం ఏం చేద్దామంటే చెయ్యి పట్టుకొని పోరాడాలి. కాబట్టి ఎక్కడెక్కడ ఉన్న యూదులందరూ కూడా మాతో కలవాలి, ఈ ఉద్యమంలో పాల్గొనాలి అని జియోనిజం అనే ఒక ఉద్యమాన్ని ప్రారంభించారు. అందరూ ఆలకిస్తున్నారా? ఇది చాలా ప్రసిద్ధి చెందింది. అందరూ కూడా ఈ ఉద్యమంలో ఇక నుంచి పాల్గొంటున్నారు. నువ్వు ఏ దేశంలో ఉన్నా సరే ఆ ఉద్యమంలో నువ్వు పాల్గొనవచ్చు. నువ్వు ఎక్కడ ఉన్నా సరే ఆ ఉద్యమంలో మనం పాలు పంపులు పొందొచ్చు. సో దీని ద్వారా ఏమైందంటే యూదులందరూ ముందు ఒకటైపోయి ఇక వారి దేశానికి విడతలుగా వెళ్ళటం స్టార్ట్ చేశారు. అందరూ ఆలకిస్తున్నారు? ఇప్పుడు సపోజ్ మనం ఒక 10 మంది ఉన్నాం. 10 మంది యూదులమని మనకు తెలిసింది. 10 మంది కలిసి ఫ్లైట్ ఎక్కి ఇశ్రాయేల్ దేశం వెళుతున్నాం అనుకో, మనల్ని ఆపేయచ్చు. చుట్టూ ఉన్న అరబ్ కంట్రీస్ మనకు శత్రువులు కదా, కాబట్టి ఈ 10 మందిని రాకుండా ఆపేయచ్చు. అదే కొన్ని వేల మంది కలిసి వెళ్ళారనుకో, విత్ పర్మిషన్స్, అన్ని అప్రూవల్స్ తీసుకొని గవర్నమెంట్ పర్మిషన్ ద్వారా కొన్ని వేల మంది ఒకేసారి వెళ్ళిపోతే దాన్ని ఎవరో ఆపలేరు. అందుకని ఈ జియోనిజం ద్వారా ఏం చేశారంటే ఒక ఉద్యమంలాగా ప్రారంభించి అందరూ కలిసి ఇక విడతలుగా వారి దేశానికి వెళ్ళటం స్టార్ట్ చేశారు. వింటున్నారండి? గుంపులుగా ఇక బయలుదేరి వెళ్తున్నారు. ఎలా వెళుతున్నారో అంటే క్లియర్గా కాదు, ఇంచుమించుగా నేను చెప్తాను. 1882 నుంచి 1903 సంవత్సరం వరకు దగ్గరగా 35,000 మంది ఆ దేశానికి వెళ్ళిపోయారు. వారి స్వదేశానికి తిరిగి వెళ్ళిపోయారు. 1882 నుంచి 1903. అలాగే తర్వాత మళ్ళీ 1904 నుంచి 1914 వరకు 40,000 మంది వెళ్ళినట్టుగా చరిత్ర మనకి చెప్తుంది వారి స్వదేశానికి. దాని తర్వాత 1919 నుంచి 1923 వరకు మరొక 40,000 మంది వారి స్వదేశానికి వెళ్ళినట్టుగా రికార్డ్స్ మనకి చెప్తున్నాయి. తర్వాత 1924 నుంచి 1929 వరకు 82,000 మంది వెళ్ళినట్టుగా రికార్డ్స్ మనకి చెప్తున్నాయి. సో ఇదంతా ఏంటంటే గుంపులుగా వారు ఎక్కడికి వెళ్తున్నారు? వారి స్వదేశానికి వెళ్ళిపోతూ ఉన్నారు. అంటే మీరు అర్థం చేసుకోండి, దేవుడు యూదులందరినీ కూడా ముందు సమకూరుస్తూ ఉన్నాడు. అవునా? వారి సొంత దేశానికి వారిని దేవుడు సమకూరుస్తూ ఉన్నాడు. ఎందుకంటే వారిని దేవుడు ఒక దేశముగానే వ్యవహరించాలి. మనతో మాత్రం ఇండివిజువల్గా దేవుడు రక్షిస్తూ ఉన్నాడు, వ్యక్తిగతంగా దేవుడు వ్యవహరిస్తూ ఉన్నాడు. కానీ యూదులతో మాత్రం ఒక దేశముగా ఆయన వ్యవహరిస్తాడు. అందుకే ముందు అందరినీ అక్కడికి చేరుస్తూ ఉన్నాడు. దాని తర్వాత చివరిగా మరి 1929 నుంచి 1939 వరకు, అంటే 10 సంవత్సరాల్లో దగ్గరగా 2,50,000 మంది వెళ్ళిపోయారు, వాళ్ళ దేశానికి వెళ్ళిపోయారు. అంటే ప్రపంచంలో ఎక్కడెక్కడైతే యూదులు ఉన్నారో వాళ్ళందరూ ఖాళీ చేస్తున్నారు. వింటున్నారండి? ఇక వాళ్ళందరూ ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? వారి సొంత దేశానికి వెళ్ళిపోతున్నారు. అంటే యూదుల రాజ్యం, పాలస్తీనా దేశం ఇప్పుడు యూదులతో నిండిపోతా విస్తరించిపోతా ఉంది. ఒకప్పుడు ఎవరున్నారు అక్కడ? అన్యులు ఉన్నారు, ఎవడు పడితే వాడు ఉన్నాడు. కానీ ఇప్పుడు పాలస్తీనా దేశంలో ఎవరున్నారు? స్వచ్ఛమైన యూదులు ఇప్పుడు అందులో నివాసము చేస్తూ ఉన్నారు.
అందరు ఆలకిస్తున్నారండి. కాబట్టి ఇలా దేవుడు విడతలుగా వాళ్ళందరినీ తీసుకొని వెళ్ళిపోతున్నాడు. ఫైనల్గా ఏం జరిగిందంటే ఇక యూదులందరూ అంటే మ్యాక్సిమం ఇప్పుడు 100%లో మ్యాక్సిమం యూదులందరూ ఇప్పుడు ఎక్కడ ఉన్నారు చెప్పండి? వారి సొంత దేశంలో పాలస్తీనాలో ఉన్నారు. ఒకప్పుడు ఎక్కడున్నారు వాళ్ళు? అన్ని దేశాలకు చెదిరిపోయి దిక్కుమొక్కు లేకుండా జీవించారు. కానీ దేవుడు చివరి కాలంలో ఏం చేశాడంటే మ్యాక్సిమం యూదులందరినీ వారి దేశానికి తీసుకొని వెళ్ళిపోయాడు. ఎప్పుడైతే ఇక యూదులందరూ ఇక్కడే ఉన్నారు అని తెలిసిందో అప్పుడు ఐక్యరాజ్య సమితి, మనందరికీ తెలుసు ఐక్యరాజ్య సమితి అంటే అన్ని ప్రధాన మంత్రులందరూ కూడా కలిసి కూర్చొని చర్చించే సమావేశం అది. అవునా? యునైటెడ్ నేషన్స్ మనకి అది యుఎన్ఓ మనందరికీ తెలుసు, ఐక్యరాజ్య సమితి. కాబట్టి అక్కడ నాయకులందరూ కలిసి కూర్చొని చర్చిస్తూ ఉంటారు. మనకి ఇక్కడ అసెంబ్లీ పార్లమెంట్ ఎలా ఉందో అలాగే యుఎన్ఓ కూడా ఒకటి ఉందో మనకు తెలుసు. ఈ యుఎన్ఓలో ఏం చేశారంటే ఇక 1947 మే నెలలో వారికి పూర్తిగా స్వాతంత్రాన్ని ఇచ్చేయాలి అని ఒక నిర్ణయాన్ని తీసుకున్నారు. ఇది చాలా గొప్ప విషయం. అందరూ ఆలకిస్తున్నారు, చెప్పేది అర్థమవుతుంది కదా? వారందరినీ దేవుడు ముందు సమకూర్చాడు. ఎప్పుడైతే మ్యాక్సిమం నంబర్ ఆఫ్ జ్యూస్ వచ్చేసారని తెలిసిందో ఇక వారికి స్వాతంత్రాన్ని ఇచ్చేస్తే వారి రాజ్యాన్ని వాళ్ళే పరిపాలించుకుంటారు. వారికంటూ ఒక గవర్నమెంట్ అనేది మనం సెట్ చేద్దామని యుఎన్ఓలో డెసిషన్ తీసుకున్నారు. ఇది జరిగింది ఎప్పుడంటే 1947 మే నెలలో. ఆ డేట్ గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే ఇదే సమయంలో 1947 మే నెలలో దేవుడు ప్రవక్త దగ్గరికి ఆ దూతను పంపించిన సమయం కూడా అదే. ఆయన తన గుహలో కూర్చొని ప్రార్థన చేసుకుంటున్నాడు. కన్నీరు మున్నీరై ఏడుస్తూ ఉన్నాడు మన ప్రవక్త. కళ్ళు కాయలు కాచేటట్టుగా ఆయన ఏడుస్తున్నాడు, వాక్యం చదువుతున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. ఇలాంటి స్థితిలోకి ఎప్పుడైతే ప్రవక్త వెళ్ళిపోయాడో అంటే ఒకలాంటి వైరాగ్యం వచ్చినట్టుగా మారిపోతాడు. అలాంటి సమయంలో మరి రాత్రి 2 గంటల సమయంలో దేవుడు ఆయన దగ్గరికి ఒక దూతను పంపిస్తాడు. మనందరికీ తెలుసు, ఆయన అలా నడుచుకుంటూ వచ్చి ప్రవక్త ఎదుట నిలబడతాడు. అవునా? ఇది జరిగింది ఎప్పుడంటే సరిగ్గా 1947 మే నెలలో జరిగింది. అదే సమయంలో ఐక్యరాజ్య సమితిలో వారొక గొప్ప నిర్ణయం చేశారు. ఏంటది? ఇశ్రాయేలీయులకి పూర్తిగా స్వేచ్ఛ స్వాతంత్రాన్ని ప్రకటిద్దాం అని వారు నిర్ణయం తీసుకున్నారు. అదే సమయంలో దేవుడు ప్రవక్త దగ్గరికి తన దూతను పంపించి ఈ వర్తమానాన్ని ఆయన చేతిలో పెట్టాడు. ఇక ఆ రోజు నుంచి మన ప్రవక్త ఏం చేశాడంటే ఈ ప్రపంచాన్ని 7 సార్లు తిరిగి వర్తమానాన్ని విస్తరింప చేశాడు. అందరూ ఆలకిస్తున్నారండి. అంటే దేవుని యొక్క పనులు ఎలా ఉంటాయో మీరు ఒకసారి ఆలోచించండి. ఒకవైపు ఏం చేస్తున్నాడు? యూదుల కోసం గ్రౌండ్ అంతా సిద్ధపరుస్తున్నాడు. ఇంకోవైపు ఏం చేస్తున్నాడు? ప్రవక్త ద్వారా వధువుని సిద్ధపరుస్తూ ఉన్నాడు. ఎందుకంటే వధువును దేవుడు తీసుకుని వెళ్ళిపోవాలి, దాని తర్వాత వారి మధ్య పరిచర్య ప్రారంభించాలి. వీటన్నిటికీ దేవుడు ఏం చేస్తున్నాడంటే ప్రిపరేషన్ చేస్తూ ఉన్నాడు. అంటున్నారండి. కాబట్టి 7వ సంఘకాలం అనేది చాలా ప్రాముఖ్యమైన కాలం. 1947 మే నెలలో దేవుడు ప్రవక్త యొద్దకు ఈ బలమైన వర్తమానాన్ని పంపించాడు. అదే సమయంలో యూదులకు కూడా స్వేచ్ఛ స్వాతంత్రాన్ని ప్రకటించాలని ఒక గొప్ప నిర్ణయాన్ని చేశారు. అయితే ఆ స్వాతంత్రం ఎప్పుడొచ్చిందంటే 1948 మే నెల 14వ తారీఖున వారికి స్వాతంత్రాన్ని ప్రకటించారు. మనకెప్పుడు వచ్చింది చెప్పండి? 1947 ఆగస్టు 15న మనకి స్వాతంత్రం వస్తే వారికి ఎప్పుడు వచ్చింది? 1948 మే 14వ తారీఖున వారికి పూర్తిగా స్వాతంత్రాన్ని ప్రకటించారు. ఇక నుంచి మీకంటూ సొంత జెండా, మీకంటూ సొంత గవర్నమెంట్, ఇక మీరు నచ్చినట్టుగా జీవించవచ్చు అని వారికి చక్కగా స్వాతంత్రాన్ని దేవుడే ప్రకటించేటట్టు చేశాడు. అంటే అంజూరపు చెట్టు ఏమైంది? చిగురించిందా లేదా? కాబట్టి దేవుడు చెప్పిన రాకడ గురుతుల్లో ఒక ప్రాముఖ్యమైన గుర్తు ఏంటంటే అంజూరపు చెట్టు చిగురించటం మీరు చూసినప్పుడు వసంతకాలము సమీపముగా ఉందని
తెలుసుకోండి అన్నాడు. కాబట్టి 1948లో దేవుడు ఏం చేశాడంటే అంజూరపు చెట్టుని చిగురింప చేశాడు. అవునా? అదే సమయంలో దేవుడు ప్రవక్తకు కూడా ఈ వర్తమానాన్ని ఇచ్చి వధువుని సిద్ధపరిచే పనిలో ఆయన బిజీగా ఉన్నాడు. అందరూ వింటున్నారండి? సో ఇవన్నీ కూడా దేవుడు చక్కగా జరిగిస్తూ ఉన్నాడు. ఒకవైపు వధువుని సిద్ధపరుస్తున్నాడు ప్రవక్త ద్వారా, ఇంకో వైపున యూదుల్ని కూడా సిద్ధపరుస్తున్నాడు. అందరూ వింటున్నారండి? ఎప్పుడైతే వారికి స్వాతంత్రం వచ్చిందో 1948లో అప్పుడు చుట్టూ ఉన్న అరబ్ కంట్రీస్ అన్నీ కూడా ఒక్కసారిగా రివర్స్ అయ్యి వారితో యుద్ధానికి దిగుతారు. భయంకరమైన యుద్ధం జరిగింది 1948లో ఇస్రాయేలీలకి అరబ్ కంట్రీస్కి. చాలా రోజుల పాటు జరిగింది. అయితే దాని తర్వాత కొద్ది రోజులు మరి యుద్ధములో ఇస్రాయేలీలే గెలుస్తారు. అంటే వారి దేశాన్ని పూర్తిగా ఆక్రమించుకుంటారు. ఎవరు? ఇస్రాయేలీలు. అయితే దీని తర్వాత కొద్ది రోజులు గ్యాప్ ఇచ్చిన తర్వాత మళ్ళీ 1967లో ఒక ప్రత్యేకమైన యుద్ధం జరిగింది. దాన్ని మెరుపు దాడి అన్నారు. మీరు కావాలంటే మీరు చరిత్రలో చూడండి, మీకు అర్థమైంది. 6 రోజులు జరిగిన యుద్ధం అది, 6 డే వార్. అది మెరుపు దాడి అంటారు. అంటే ఇశ్రాయేలీలు 6 రోజుల్లోనే మొత్తం యెరూషలేముని క్యాప్చర్ చేస్తారు. అంటే యెరూషలేం పట్టణాన్ని స్వాధీనం చేసుకుంటారు 6 రోజుల్లోనే. ప్రపంచంలోనే ఇది గొప్ప చరిత్ర సృష్టించిన యుద్ధం ఇది. 6 రోజుల్లో ఏం చేశారు వాళ్ళు? మొత్తం ఆక్రమించుకున్నారు. అంటే దేవుడే వారి పక్షాన ఉండి యుద్ధము చేస్తూ ఉంటాడు. కాబట్టి సహోదరులారా, ఇది ఎప్పుడు జరిగిందంటే 1967లో 6 డే వార్. సర్ప్రైజ్ అటాక్ ఇచ్చారు. అనుకోకుండా పిడుగులాగా పడి మొత్తాన్ని ఆక్రమించుకున్నారు. కాబట్టి ఇలా ఏం జరిగిందంటే కొద్ది కొద్దిగా వారి దేశాన్ని పూర్తిగా స్వాధీనం చేసుకొని ఇప్పుడు ఇక ఇశ్రాయేల్ దేశం, పాలస్తీనా దేశం పూర్తిగా ఎవరి కంట్రోల్లో ఉంది? ఇశ్రాయేలీల కంట్రోల్లోకి వచ్చేసింది. అందరూ ఆలకిస్తున్నారండి? కాబట్టి ఇక వాళ్ళు ఏమాత్రం కూడా ఆలస్యం చేయకుండా మళ్ళీ తిరిగి పడిపోయిన సొలొమోను దేవాలయాన్ని కట్టించడానికి అన్ని సన్నాహాలు చేస్తా ఉన్నారు. అందరూ ఆలకిస్తున్నారా? వారి మెయిన్ కాన్సెప్ట్ ఏంటి చెప్పండి? దేశం వారి చేతికి వచ్చేసింది, మన వాళ్ళందరూ ఇక్కడికి వచ్చేసారు. ఇక మిగిలింది ఏంటయ్యా అంటే పడిపోయిన సొలొమోను దేవాలయాన్ని త్వరగా కట్టేసుకోవాలి. వెంటనే బలులు, నైవేద్యాలు అర్పించడం స్టార్ట్ చేయాలి. మెస్సయ్యాని మనం ఒకరోజు కలుసుకోవాలి. ఇదే వారి యొక్క టార్గెట్ అన్నమాట. కాబట్టి ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారంటే ప్రజెంట్ వాళ్ళు చేసే పని ఏంటంటే సొలొమోను దేవాలయాన్ని కట్టించడానికి అన్ని పరికరాలని సిద్ధపరుస్తూ ఉన్నారు. అవునా? డబ్బును సమకూర్చుకున్నారు, వస్తువుల్ని సమకూర్చుకున్నారు. ఎర్రని పెయ్య దొరికిందా లేదా? ఆ ఎర్రని పెయ్యను కూడా దాచిపెట్టారు. ఇలా అన్ని వసతుల్ని అన్నిటినీ వాళ్ళు సమకూర్చుకుంటూ ఉన్నారు. మిగిలింది ఏంటంటే ఆ స్థలం ఒక్కటి వారికి దొరికితే చాలు. ఏ స్థలం? డోమ్ ఆఫ్ ది రాక్ ఉంది కదా, అలక్సా మాస్క్, ఆ స్థలం కావాలి. వింటున్నారండి? అయితే వీళ్ళు ఏమనుకుంటున్నారంటే దేవుడు వేరే ఎక్కడైనా స్థలం ఇస్తాడేమో మాకు, అక్కడ కట్టుకుందామని చూస్తున్నారు. కానీ బైబిల్ ప్రకారముగా కట్టాల్సింది ఎక్కడ? అక్కడే కట్టాలి. ఎందుకంటే దేవునికి పవిత్రమైన స్థలం అదే. ఆల్రెడీ మీకు చెప్పాను. దేవుడు ఏం చేశాడు? దావీదుని ఎక్కడ పడితే అక్కడ కడితే నేను ఊరుకోను అన్నాడు. ఒర్నాను కళ్ళమ్మ దగ్గరికి వెళ్ళి అక్కడే నువ్వు బలి అర్పించాలి అని చెప్పాడు. బలి అర్పించిన ప్రదేశంలోనే సొలొమోను దేవాలయాన్ని కట్టాడు. అక్కడికే దేవుడు దిగి వచ్చాడు. కాబట్టి ఇప్పుడు ఆ ప్రదేశంలో ఏముందంటే ఈ అలక్సా మాస్క్ అనేది ఉంది. కాబట్టి మళ్ళీ దేవుడు దాన్ని వీళ్ళ స్వాధీనం చేయాలి. వీళ్ళు మళ్ళీ అక్కడ సొలొమోను దేవాలయాన్ని కట్టాలి. ఇది ప్లాన్ అన్నమాట. అయితే దానికి సంబంధించిన ప్రిపరేషన్ మొత్తం ఇప్పుడు జరుగుతూ ఉంది. దానికి కావాల్సినవన్నీ సమకూర్చుకుంటూ ఉన్నారు. ఇంకా చెప్పాలంటే టెంపుల్ ఇన్స్టిట్యూట్ అని వారి దగ్గర ఒక ఇన్స్టిట్యూట్ కూడా స్టార్ట్ చేశారు. అదేం ఇన్స్టిట్యూట్ అంటే టెంపుల్ ఇన్స్టిట్యూట్. అంటే టెంపుల్ కట్టడానికి కావలసినవన్నీ అక్కడ వాళ్ళు సమకూరుస్తూ ఉన్నారు. అన్నీ అక్కడ దాచిపెట్టుకుంటున్నారు. వింటున్నారండి? ఎక్కడెక్కడ ఏమేమైతే దొరుకుతున్నాయో అంటే ఆ మందసం కానీ అవన్నీ కూడా పరిశుద్ధ స్థలములో ఉంచాల్సిన
ఆ పరికరాలన్నింటినీ కూడా వాళ్ళు రెడీ చేసుకుంటూ ఆ టెంపుల్ ఇన్స్టిట్యూట్లో పెట్టుకున్నారు. ఇక మిగిలింది ఏంటంటే, వారికి ఎప్పుడైతే దేవుడు స్థలం చూపిస్తాడో టకటక దేవాలయాన్ని కట్టేసి ఈ పరికరాలన్నీ కూడా అందులోకి షిఫ్ట్ చేసి ఇక బలి నైవేద్యం ఇవ్వటం స్టార్ట్ చేస్తారు. కాబట్టి ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ అక్కడ ఉందన్నమాట. కాబట్టి సహోదరులారా, దేవుడు ఇదంతా కూడా వెనక ఉండి జరిగిస్తూ ఉన్నాడు, గొప్ప దేవుడు. కాబట్టి ఇప్పుడు సమయం అనేది ఒక ముగింపుకు వచ్చిందని మనకు అర్థమవుతుందా లేదా? సో అక్కడ అన్ని ప్రిపరేషన్స్ అన్నీ జరిగిపోతున్నాయి. సో ఫైనల్గా మరి 1949 నుంచి 1950 ఈ ఒక్క సంవత్సరంలో మిగిలిన యూదులు కూడా వెళ్ళిపోయారు. అందరూ ఆలకిస్తున్నారండి. ఇప్పుడు ఎలా వెళ్ళారు అంటే విమానాల మీద వెళుతూ ఉన్నారు. ఎలా వెళ్తున్నారు? అందరూ గవర్నమెంటే వారిని దగ్గరుండి విమానం ఎక్కించి వారి దేశానికి పంపిస్తూ ఉన్నారు. గుంపులు గుంపులుగా వెళ్ళిపోతూ ఉన్నప్పుడు ఒకసారి ఏం చేశారంటే ఇంటర్వ్యూ చేశారు. అమ్మ, మీరందరూ మీ దేశానికి వెళ్ళిపోతున్నారు కదా, ఇప్పుడు మీ ఫీలింగ్ అడిగినప్పుడు వాళ్ళు ఏం చెప్పారో తెలుసా? మా మెస్సయ్యను చూడటానికి వెళ్తున్నాం అని చెప్పారు వాళ్ళు. అవునా? ఇంత ఆనందంగా ఉన్నారు కదా, దేనికి మీరు అక్కడికి వెళ్ళి ఏం చేస్తారు, ఏం సాధిస్తారు అని అడిగినప్పుడు వాళ్ళు చెప్పిన సమాధానం ఏంటి? మా మెస్సయ్యను చూడటానికి మేము వెళుతున్నాం. అయితే ఆ మెస్సయ్య ప్రభువైన యేసుక్రీస్తు అన్న విషయం పాపం వాళ్ళకి తెలియదు. వాళ్ళకి తెలుసు, మాకు మెస్సయ్య ఉన్నాడు, ఒకరోజు వస్తాడు, మమ్మల్ని ఆయనే పరిపాలిస్తాడు, ఈ సొలొమోను దేవాలయమే ఆయన నివాస స్థలమని వారందరికీ తెలుసు. కానీ ఆ మెస్సయ్య యేసుక్రీస్తుగా వచ్చాడనేది మాత్రం వాళ్ళు ఒప్పుకోరు. వాళ్ళు ఏమంటారంటే యేసుక్రీస్తు మహమ్మద్ లాంటి ఒక ప్రవక్త అని చెప్తారు, అంతే తప్ప ఆయనే మెస్సయ్య అని నేటికి కూడా వాళ్ళు నమ్మరు. అందరూ ఆలకిస్తున్నారండి. కానీ వాళ్ళకి తెలుసు ఏమని? మా మెస్సయ్య ఒకరోజు వస్తాడు అని. కాబట్టి ఆ మెస్సయ్య ప్రభువైన యేసుక్రీస్తు అని ఒకరోజు వాళ్ళు తెలుసుకుంటారు. అందరూ ఆలకిస్తున్నారు కదా. కాబట్టి దేవుడు వారిని ఎలా నడిపించాడంట? ప్రవక్త చెప్తున్నాడు. మంచి వాక్యం ఉంది, ద్వితీయోపదేశ కాండములో మంచి వాక్యం ఉంది. అదేంటంటే 32:10 ఉంది. నేను చదువుతాను, తర్వాత మీరు రాసుకోండి. అరణ్య ప్రదేశములోను భీకర ధ్వని గల పాడైన ఎడారిలోను వాణ్ణి కనుగొని ఆవరించి పరామర్శించి తన కనుపాపను వలె వాణ్ణి కాపాడెను. మీరు ఎప్పుడైనా ఆలోచించారా? దేవుడు వారి చేయి విడిచిపెట్టి ఎన్ని వేల సంవత్సరాలైంది? వారి చేయి విడిచిపెట్టి 2000 సంవత్సరాలు కదా. ఇప్పుడు సపోజ్ దేవుడు మనందరం కలిసి ఒక ఊళ్ళో ఉంటున్నాం, మనందరి ఇంటి పేరు ఒకటే, అవునా? అంటే ఒక ఆయనకే మనందరం పుట్టాం. సపోజ్ ఒక ఊళ్ళో ఉంటున్నాం. ఇప్పుడు దేవుడు గనక మనల్ని కొంచెం విడిచిపెట్టాడు అనుకో, అంటే మగపిల్లలు పుట్టకుండా సంతానం లేకుండా చేశాడనుకో, ఆ వంశం ఏమైద్ది? ఆగిపోయిద్దా లేదా? మనం ముసలోళ్ళం అయిపోయి ఒకరోజు చనిపోతాం, మనకు పిల్లలు లేరు. కొద్ది సంవత్సరాలు పోయిన తర్వాత, సుమారుగా ఒక 50-100 సంవత్సరాలు జరిగిపోయిన తర్వాత అసలు మన ఇంటి పేరటోళ్ళే ఎవడూ కనపడ్డు. అవునా కాదా? ఒక 100 ఏళ్ళు అయిపోయింది, మన వాళ్ళందరూ చచ్చిపోయారు, ఇక మన ఇంటి పేరు గుర్తుండదు, దానికి సంబంధించిన వాళ్ళు ఎవ్వరూ ఉండరు. కానీ దేవుడు ఇశ్రాయేలుని విడిచిపెట్టి ఎన్ని వేల సంవత్సరాలు? అన్ని వేల సంవత్సరాల నుంచి దేవుడు వారిని కాపాడుకుంటూ వచ్చాడు. అందరూ ఆలకిస్తున్నారండి. వారు ఎక్కడున్నారో ఎవరికీ తెలియదు, కానీ వారికి పుట్టిన పిల్లలు ఏదో ఒక చోట, ఎక్కడో ఒక చోట వాళ్ళని దేవుడు కాపాడుకుంటూనే వస్తున్నాడు. అవునా? అదే చెప్తున్నాడు ఇక్కడ చూడండి. అరణ్య ప్రదేశములోను భీకర ధ్వని గల పాడైన ఎడారిలోను వారిని కనుగొని ఆవరించి పరామర్శించి తన కనుపాప వలె వారిని కాపాడెను. పక్షిరాజు తన గూడు రేపి తన పిల్లల పైన అల్లాడుచు రెక్కలు చాపుకొని వాటిని పట్టుకొని తన రెక్కల మీద వాటిని మోయినట్లు యెహోవా వారిని నడిపించెను. కాబట్టి సేమ్ పక్షిరాజు ఎలాగైతే తన పిల్లల్ని మోసుకుంటూ వెళ్ళిద్దో, అలాగే దేవుడు విమానాల మీద తన పిల్లలందరినీ ఎక్కించి
ఆ దేశానికి తీసుకుని వెళ్ళాడా లేదా? కాబట్టి సహోదరులారా, వాక్యము ఎన్నడూ కూడా నిరర్ధకము కాదు. దేవుడు చెప్పిన ప్రతి మాట ఆ కాలానికి, ఆ కాలము రాగానే చక్కగా నెరవేర్పులోకి వచ్చింది. సో ఇప్పుడు అందరూ ఎక్కడికి వచ్చేస్తున్నారు? వారి సొంత దేశానికి అందరూ వచ్చేసారు. అయితే ఇప్పటికీ కూడా ఎవరికైనా సరే, ఒకవేళ నేను యూదుణ్ణి మీకు నిజం గనక తెలిస్తే, అంటే మీ తాత ముత్తాతలు ఎవరైనా సరే నువ్వు యూదుడు అని గనక నీకు తెలిస్తే, నువ్వైనా సరే ఇప్పుడు వెళ్ళొచ్చు, యూదా దేశానికి వెళ్ళిపోవచ్చు. అయితే మన దగ్గర ఏముండాలి? దానికి సంబంధించిన ఎవిడెన్స్ ఏదో ఒకటి ఉండాలి. అంటే మన తాతలు ముత్తాతలు యూదులకి సంబంధించిన వాళ్ళు అని చెప్పటానికి ఏదో ఒక ఎవిడెన్స్ కనుక మనం చూపిస్తే, మనల్ని కూడా గవర్నమెంట్ ఏం చేసిద్ది? ఆ దేశానికి పంపించేసింది. ఇలా అనేక మంది ఏం చేస్తున్నారంటే, మేము దానికి సంబంధించిన వాళ్ళమే అని చెప్పుకుంటూ చాలామంది వెళ్ళిపోతున్నారు. ఇలా వెళ్ళిపోతున్నారని ఏం చేశారంటే, గవర్నమెంట్ ఏం చేసిందంటే 2013లో డిఎన్ఏ పెటర్నిటీ టెస్ట్ అనేది స్టార్ట్ చేసింది. అంటే డిఎన్ఏ టెస్ట్ చేసి, అక్కడ యూదులు ఉంటారు కదా పాలస్తీనా దేశంలో, వారి డిఎన్ఏ నీ డిఎన్ఏ మ్యాచ్ అయిందని తెలిస్తేనే అప్పుడు నిన్ను పంపిస్తున్నారు. ఇది ఎప్పటి నుంచి? 2013 నుంచి. కానీ అప్పటి వరకు చాలామంది వెళ్ళిపోయారు. కానీ 2013 నుంచి ఈ టెస్టులన్నీ చేసి ఎవరైతే నిజంగా వాళ్ళకు సంబంధించిన వాళ్ళు అని తెలిస్తే అప్పుడు పంపిస్తుంది గవర్నమెంట్. అందరూ ఆలకిస్తున్నారు కదా? కాబట్టి ఇలా ఏమవుతుందంటే, మొత్తం యూదులందరూ కూడా ఇప్పుడు పాలస్తీనా దేశానికి చేరుకున్నారు. అందరూ ఆలకిస్తున్నారా? మొత్తానికి దేవుడు అనుకున్నది జరిగించేశాడు. యూదులందరూ ఇప్పుడు ఎక్కడికి వచ్చారు? పాలస్తీనా దేశానికి వచ్చేసారు. వారి సొంత దేశానికి వచ్చేసారు. అంతా బాగుంది. ఇంకా వెళుతున్నారు కొంతమంది, నేటికి కూడా చాలామంది వెళుతున్నారండి. అయితే చివరి వ్యక్తి ఎక్కడున్నాడో, ఎప్పుడు వెళతాడో అది ఎవ్వరికీ తెలియదు, దేవునికి తప్ప. అవునా? ఇది ఇలా ఉండగా ఏం జరిగిందంటే, రీసెంట్గా 2017లో అమెరికా అధ్యక్షుడు ఎవరప్పుడు? ట్రంప్. అవునా? ఒబామా తర్వాత ట్రంప్ కదా. 2017లో రీసెంట్గా ఆయన ఏం చేశాడంటే, ఇశ్రాయేలీలందరికీ యెరూషలేమును రాజధానిగా చేశాడు. అందరూ ఆలకిస్తున్నారు. ఇది ఇంకో గొప్ప విషయం. సో దేవుడు ఏం చేస్తున్నాడు? వారి జీవితాల్లో కదులుతున్నాడా లేదా? వింటున్నారండి? కాబట్టి వాక్యము ఎప్పుడు కూడా నిరర్ధకము కాదు. ఆ సమయం రాగానే ఆ వాక్యం నెరవేర్పులోకి వస్తూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ మీరు చూడండి, డొనాల్డ్ ట్రంప్ మనందరికీ తెలుసు 2017లో ఇశ్రాయేలీలందరికీ యెరూషలేమును రాజధానిగా ప్రకటించాడు. ఇది జరిగింది ఎప్పుడంటే 2017 డిసెంబర్లో జరిగింది. అవునా? మనం గనక జాగ్రత్తగా గమనిస్తే, వారికి స్వాతంత్రం వచ్చింది ఎప్పుడు? అంటే స్వాతంత్రం ఇవ్వాలి అని డెసిషన్ ఎప్పుడు తీసుకున్నారు? 1947లో తీసుకున్నారు. దాన్ని అఫీషియల్గా 48లో అనౌన్స్ చేశారు. అవునా? ఇప్పుడు 47 నుంచి 2017 వరకు ఎన్ని సంవత్సరాలంటే సరిగ్గా 70 సంవత్సరాలు. అవునా? 70 సంవత్సరాలకి అమెరికా అధ్యక్షుడు వచ్చి ఏం చేశాడు? యెరూషలేమును రాజధానిగా ప్రకటించాడు. కాబట్టి సహోదరులారా, ఇశ్రాయేలీలు బబులోను దేశంలో బానిసలుగా ఉన్న సంవత్సరాలు ఎన్ని? సరిగ్గా 70 సంవత్సరాలు. అవునా కాదా? ఇక్కడ కూడా దేవుడు 70 సంవత్సరాలకి పూర్తి స్వేచ్ఛను దేవుడు వారికి ఇచ్చాడు. కాబట్టి ఇప్పుడు మనం ఎక్కడ జీవిస్తున్నామంటే, చిట్ట చివరి స్టెప్లో మనం జీవిస్తూ ఉన్నాం. వింటున్నారండి? ఇప్పుడు దాకా మనం చెప్పుకున్నవన్నీ కూడా దేవుడు 7వ సంఘకాలంలో జరిగిస్తూ వచ్చాడు. ఇప్పుడు మనం ఎక్కడున్నామంటే, పూర్తిగా సువార్త అనేది అన్యులకి మూయబడే కాలంలో మనం జీవిస్తూ ఉన్నాం. కాబట్టి దేవుడు ఇక్కడ తెరదించి వారికి తెరలేపే సమయంలో మనం సరిగ్గా జీవిస్తూ ఉన్నాం. కాబట్టి దేవుడు వధువును పూర్తిగా సిద్ధపరిచి ఆయన సన్నిధిలోనికి, సముఖంలోనికి ఆమెను తీసుకోబోతున్న చివరి దినాల్లో మనం జీవిస్తున్నాం. కాబట్టి ఎత్తబడేదానికి ముందు కొన్ని ప్రాముఖ్యమైన సంఘటనలు జరుగుతాయని నేను ఆల్రెడీ ఒకసారి చెప్పాను మీకు. వధువు ఎత్తబాటుకు ముందు జరగవలసిన కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు ఏంటంటే,
ఫస్ట్ది మనందరికీ తెలుసు, మర్మములన్నీ బయలుపరచబడాలి. ఆది కాండము నుండి దేవుడు ఏ ఏ విషయాలైతే మర్మయుక్తంగా దాచిపెట్టాడో, అర్థము కాకుండా ఏ ఏ విషయాలైతే ఉన్నాయో వాటన్నిటినీ దేవుడు ఏం చేయాలంటే 7వ దూత ద్వారా వాటిని బయలుపరచాలి. అదే ప్రకటన 10:7లో మనం చూస్తాం. 7వ దూత పలుకు దినములలో అతడు బోర ఊదబోచుండగా దేవుడు తన దాసులకు ప్రవక్తలకు తెలిపిన సువార్త ప్రకారము దేవుని మర్మము సమాప్తమగును. కాబట్టి తరాలలో యుగాలలో దాచిపెట్టబడిన ప్రతి వాక్య మర్మాన్ని దేవుడు ఎవరి ద్వారా బయలుపరిచాడంటే చివరి సంఘకాలపు దూత అయిన విలియం బ్రెన్హామ్ గారి ద్వారా అన్నిటినీ దేవుడు బయలుపరిచాడు. అవునా? ఇది ఎత్తబడే దానికి ముందు జరగాల్సిన ప్రాముఖ్యమైన కార్యం. ఇది ఆల్రెడీ జరిగిందా లేదా? అన్ని బయలుపరిచాడా మన ప్రవక్త? బయలుపరిచాడు. వింటున్నారండి? వధువుకి కావలసినవన్నీ ఆయన బయలుపరిచాడు. మీరు ఇప్పుడు అడగొచ్చు, ప్రతి పుస్తకం గురించి ఆయన వివరించలేదు కదండి. బైబిల్లో ఉన్న 66 పుస్తకాల్లో ప్రతి టాపిక్ గురించి ప్రవక్త చెప్పాడా? ప్రతి విషయాన్ని కవర్ చేశాడా? కానీ నీకు అవసరమైన ప్రతిదాన్ని చెప్పాడు. అందరూ ఆలకిస్తున్నారండి. నువ్వు అనుకోవచ్చు, దీని గురించి చెప్పలేదు కదా ప్రవక్త, కొన్ని విషయాలు చెప్పలేదు కదా అని. వింటున్నారండి? కానీ నువ్వు సిద్ధపడేదానికి, నువ్వు ఎత్తబడేదానికి కావలసిన కీలకమైన విషయాలన్నీ కూడా దేవుడు ప్రవక్త ద్వారా చెప్పించాడు. అందరూ ఆలకిస్తున్నారు. ఇది అయిపోయింది. తర్వాత రెండవది ఏంటంటే, ఈ వర్తమానము లోకమంతటా విస్తరించిపోవాలి. ఇంకా చాలా ప్రదేశాల్లో వర్తమానం అనేది లేదండి. సత్తెనపల్లిలో ఉంది, మరి పక్కనే ఉన్న నరసరావుపేటలో ఉందా తెలీదు. దాని పక్కనే ఉన్న చిలకలూరుపేటలో ఉందా తెలీదు. దాని పక్కనే ఉన్న ఒంగోలులో ఉందా తెలీదు. దాని పక్కనే ఉన్న చీరాల్లో ఉందా తెలీదు మనకి. వింటున్నారండి? ఇప్పుడిప్పుడే దేవుడు ఏం చేస్తున్నాడంటే అన్ని చోట్లకి ఈ వర్తమానాన్ని వ్యాపిస్తూ ఉన్నాడు. అవునా? దేవుని గురించి కానీ, చివరి కాలపు దూత గురించి కానీ ప్రతి ఒక్కడు తెలుసుకొని తీరాలి. నువ్వు నమ్మినా నమ్మకపోయినా దేవుడు నీ చెవిన వినిపిస్తాడు. కాబట్టి అదే దేవుడు చెప్పాడు. రాకడ గుర్తుల్లో ఒక గుర్తు ఏంటంటే, మీరు చదవండి, మత్తయి సువార్త 24:14లో చెప్తున్నాడు. ఏమనంటే, మరియు ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్ష్యార్థమై లోకమంతటను ప్రకటింపబడును, అటు తరువాత అంతము వచ్చును. కాబట్టి రాకడ గురుతుల్లో మరొక ప్రాముఖ్యమైన గుర్తు ఏంటంటే, ఈ రాజ్య సువార్త, ఈ వర్తమానము కానీ ఇదంతా కూడా ప్రపంచమంతా తెలిసిపోవాలి. ప్రతి ఒక్కడు వినాలి. ఎందుకంటే రేపు దేవుడు నిన్ను తీర్పు తీర్చాలంటే నువ్వు సువార్త వినుండాలి. నువ్వెందుకు రక్షణ పొందలేదంటే, ప్రభువా నాకు అసలు తెలియదని చెప్పకూడదు. నువ్వు మా ఊరు అసలు రాలేదు వర్తమానం అని నువ్వు చెప్పకూడదు. అందుకే ప్రతి గ్రామానికి, ప్రతి ఊరికి దేవుడు ఈ రాజ్య సువార్తను విస్తరింప చేస్తూ ఉన్నాడు. ఇది మరొక ప్రాముఖ్యమైన కార్యం. తర్వాత మూడవది ఏంటంటే, ఈ ప్రపంచం అంతా కూడా లోతు దినాల్లాగా, సొదొమ దినాల్లాగా మారిపోవాలి. అంటే పాపం అనేది పరిపక్వత చెందాలి. ప్రతి ఒక్కడు, ప్రపంచం అనేది జ్ఞానముతో పాపముతో మునిగిపోవాలి. రాకడ సమయంలో సొదొమ గొమొర్రా పట్టణాలు ఎంత భయంకరమైన స్థితిలో ఉన్నాయో, అలాగే రాకడ దినాల్లో కూడా ఈ ప్రపంచం అనేది అంత దుస్థితిలోకి వెళ్ళిపోవాలి, అంత పాపములో మునిగిపోవాలి. ఇది మరొక ప్రాముఖ్యమైన సంఘటన. ఈ లోకం అధిక జ్ఞానముతో పాపముతో నిండిపోయి లోతు దినాలు, నోవాహు దినాల్లాగా కనిపించాలి. కనిపిస్తున్నాయా లేదా? మరి కనిపిస్తున్నాయా? లోతు దినాల్లాగా ఉన్నాయా లేదా? మీరు ఒకసారి ఆలోచించుకోండి, మీకు అర్థమైంది. లోతు దినాల్లో ఏం జరిగింది? పాపం అనేది అస్సలు ఫుల్గా పేటరేగిపోయింది, 7 అంతలుగా మారిపోయింది. సేమ్ మళ్ళీ అలాంటి సిచ్యువేషనే ఈరోజు మనం చూస్తున్నాం. కొన్ని దేశాల్లో మరి పురుషులు పెళ్లి చేసుకోవటానికి గవర్నమెంట్ పూర్తిగా పర్మిషన్ ఇచ్చింది. అంటే లీగల్గా వాళ్ళు పెళ్లి చేసుకోవచ్చని చెప్పేసింది. ఒకప్పుడు ఈ పర్వర్షన్స్ అనేవి లేవండి. వింటున్నారా? పాపం చేసిన సవ్యంగా చేసేవాడు. అవునా? ఊళ్ళో ఎవరో ఒక ఆయనకి
ఇద్దరు భార్యలు ఉండేవాళ్ళు. ఇద్దరు భార్యలు ఉన్నా సరే ఆస్తిని 2 ముక్కలు చేసి ఆంక సగం ఈంక సగం ఇచ్చేవాడు. ఇక ఆంకు పుట్టిన పిల్లలో ఈలకు పుట్టిన పిల్లలో తర్వాత తన్నుకు తెచ్చేవాళ్ళు, అది వేరే విషయం. వింటున్నారా? కానీ ఇప్పుడు ఎలా మారిపోయింది? అసలు కనీ విని ఎరగని విషయాలు ఇప్పుడు జరుగుతున్నాయి. అవునా కాదా? పసిపిల్లల దగ్గర నుంచి మరి ముసలోళ్ళ వరకు మరి ఈ సెక్షువల్ పర్వర్షన్స్ అనేవి బాగా ఎక్కువైపోయాయి. ఏది కూడా సవ్యంగా ఈరోజు జరగట్లేదు. అంటే లోతు దినాలు మన కళ్ళ ముందు జరుగుతున్నాయా లేదా? అలాగే నోవాహు దినాలు. నోవాహు దినాల్లో ఏం జరిగినాయి? జనులు తినుచు తాగుచు ఇల్లు కట్టుకొనుచు నారు నాటుచు ఉన్నారు. ఈ రోజు కూడా అదే జరుగుతుంది. వింటున్నారండి? మీరు చూడండి, ఎన్ని అపార్ట్మెంట్లు, ఎన్ని స్థలాలు, ఎవడు పడితే వాడు భూములు కొంటా ఉన్నాడు, అమ్ముతా ఉన్నాడు, ఆస్తులు కూడబెట్టుకుంటా ఉన్నాడు. ఈరోజు అందరూ కోటీశ్వరులే. ఒకప్పుడు ఎవరో ఒకరు ఉండేవాళ్ళు ఊళ్ళో కోటీశ్వరుడు, కానీ ఇప్పుడు ప్రతి ఒక్కడికి కోట్లు బ్యాలెన్స్ ఉంది. అవునా? కాబట్టి ఆస్తిని వృద్ధి చేసుకునే దినాల్లో మనం జీవిస్తున్నాం. సో లోతు దినాలు అలాగే నోవాహు దినాలు మన కళ్ళ ముందు కదులుతున్నాయా లేదా? అదే దేవుడు చెప్పాడు, నోవాహు దినాల్లో జరిగినట్టు మనుష్య కుమారుడి దినముల్లో జరుగును. నోవాహు ఓడలోనికి వెళ్ళిన దినము వరకు జనులు తినుచు తాగుచు పెండ్లాడుచు పెండ్లికి ఇయ్యబడుచు ఉండిరి. అంతలో జలప్రలయం వచ్చి వారందరినీ నాశనము చేసెను. తర్వాత లోతు దినాల్లో జరిగినట్టును జరుగును. జనులు తినుచు తాగుచు కొనుచు అమ్ముచు నారు నాటుచు ఇండ్లు కట్టుచు ఉండిరి. వింటున్నారని మీకు డౌట్ రావచ్చు, అంటే తినటం తాగటం తప్ప అని. దేవుడు ఏమన్నాడు? తినుచు తాగుచు ఈ 2 జరగాలిగా మనం బతకాలంటే. ఇంకోటి ఏంటి? అమ్ముచు, అంటే బిజినెస్ చేయకూడదా? నారు నాటుచు, నారు నాటాలా వద్దా? ఇండ్లు కట్టుకొనుచు, ఇల్లు కట్టాలా వద్దా? ఇవన్నీ జనరల్గా ఎవరి జీవితంలోనైనా సరే ఉండేవే. మరి దేవుడు ఎందుకు వీటి గురించి మాట్లాడుతున్నాడు? స్పెషల్గా వీటి గురించి చెప్తున్నాడే. ప్రతి ఒక్కడి జీవితం ఇలాగే వెళ్ళాలి. అవునా? దాన్ని ఎందుకు దేవుడు తప్పుగా పరిగణిస్తున్నాడు అంటే ప్రవక్త చక్కగా చెప్తున్నాడు, ఈ పనిలో పడి అసలు విషయాన్ని మనం మర్చిపోతున్నాం. వింటున్నారండి? ఇల్లు కట్టాలి, కానీ దానికోసం దేవుణ్ణి మనం పక్కన పడేవాడు. తినాలి ఖచ్చితంగా, కానీ తిండి కోసం దేవుణ్ణి పక్కన. వీటన్నిటికంటే ప్రాముఖ్యమైన కార్యాలు ఉన్నాయి, వాటి మీద దృష్టి పెట్టండి. అవునా? మొదట నా నీతిని, నా రాజ్యాన్ని వెతకండి, దాని తర్వాత మీకేం కావాలో నేను ఇస్తాను అని చెప్పాడు. కానీ మనుషులు మాత్రం వీటి మీద దృష్టి పెట్టి అసలైన దాన్ని మర్చిపోతున్నారు. అదే దేవుడు చెప్తున్నాడు. ఆ ప్రకారమే మనుష్య కుమారుడు ప్రత్యక్షమయ్యే దినాల్లో జరుగుతాయి. తర్వాత జరగాల్సిన ప్రాముఖ్యమైన పని ఏంటంటే మృగము యొక్క ప్రతిమ పూర్తిగా బయలుపరచబడాలి. మృగము యొక్క ప్రతిమ అంటే ఏంటి? అసలు మీకు ఆల్రెడీ చెప్పాము. మృగం యొక్క ప్రతిమ అంటే సంఘముల సమైక్య. అన్ని సంఘములు కలిస్తే అదే మృగము యొక్క ప్రతిమ. వింటున్నారండి? ఒకప్పుడు ఏంటి? ఈ చర్చి వాడు, ఆ చర్చి వాడు, ఈ మినిస్ట్రీస్ వాడు, ఆ మినిస్ట్రీస్ వాడు కలిసేవాళ్ళు కాదు. కానీ ఇప్పుడు కొన్ని పండగలకి, క్రిస్మస్కి ఏం చేస్తున్నారు? ఈ మినిస్ట్రీస్ వాడు, ఆ మినిస్ట్రీస్ వాడు అందరూ కలిసే మీటింగ్స్ పెడతా ఉన్నారు. అంటే వారికి తెలియకుండానే సంఘాలు ఏమవుతున్నాయి? ఒకటవుతున్నాయా లేదా? ఇలా సంఘాలన్నీ ఒకటైపోతే అదే మృగము యొక్క ప్రతిమ. అందరూ అర్థం చేసుకుంటున్నారా? ప్రవక్త క్లియర్గా చెప్పాడు, సంఘముల సమైక్యే మృగము యొక్క ప్రతిమ. అది జరుగుతుందా లేదా? కాబట్టి దేవుడు చెప్పిన ప్రాముఖ్యమైన విషయాలన్నీ కూడా టకటక నెరవేర్పులోకి వచ్చేస్తూ ఉన్నాయి. మృగం యొక్క ప్రతిమ కూడా పూర్తిగా తయారైపోయింది. ఇక పూర్తిగా వెలుగులోనికి రావటమే ఆలస్యం. ఇప్పుడు ఆల్రెడీ బ్యాక్గ్రౌండ్లో ఏం జరుగుతుంది? సంఘాలన్నీ ఏకమవుతున్నాయి. ఒకరోజు ఏమైంది? పూర్తిగా సంఘాలన్నీ చెయ్యి పట్టుకొని ముందుకొచ్చి నిలబడతారు. వధువు మాత్రమే వారితో కలవకుండా ఉంటుంది. మిగతా సంఘాలన్నీ కూడా ఒకటైపోతాయి. అదే మృగము యొక్క ప్రతిమ అంటే. వింటున్నారండి? సో మృగం యొక్క ప్రతిమ అనగా సంఘముల సమైక్య. ఇప్పుడు ఇందులో ఎవరు కలుస్తారు?
ఈ మృగం యొక్క ప్రతిమలో ఎవరెవరు కలుస్తారు? చాలా సింపుల్. జగత్తు పునాది వేయబడక ముందు జీవ గ్రంథములో ఎవరి పేర్లైతే లేవో వాళ్ళందరూ అందులో జాయిన్ అయిపోతారు. దేవుడు అదే చెప్తున్నాడు. ప్రకటన 13:8 చెప్తున్నాడు, భూనివాసులందరూ ఒక్క మాటలో తేల్చేశాడు అంతే దేవుడు. వాళ్ళు వీళ్ళని కాకుండా భూనివాసులందరూ అనగా జగదుత్పత్తి మొదలుకొని వధింపబడి ఉన్న గొర్రె పిల్ల యొక్క జీవ గ్రంథమందు ఎవరి పేరు వ్రాయబడలేదో వారు ఆ మృగమునకు నమస్కారము చేయుదురు. చాలా క్లియర్గా ఉంది. ఎవరంట నమస్కారం చేసేది? ఈ సంఘముడు ఆ సంఘముడు అని కాదు. అసలు మొత్తం ప్రపంచములో ఎవడి పేరైతే జీవ గ్రంథములో లేదో వాళ్ళందరూ చచ్చినట్టు దానికి నమస్కారము చేయాల్సిందే. అయితే ఎవరు చెయ్యరు? ఎవరి పేరైతే జీవ గ్రంథంలో ఉందో, సింపుల్గా చెప్పాలంటే ఆయన వధువు మాత్రం ఆ మృగం యొక్క ప్రతిమలో చేరదు, దానికి నమస్కారము చెయ్యదు. కాబట్టి వధువులో ఉన్న ఆఖరి వ్యక్తి లోపలికి వచ్చేయాలి. అలాగే యూదుల్లో చివరి వ్యక్తి 1,44,000 మందిలో చివరి వ్యక్తి కూడా ఆ దేశంలోనికి వెళ్ళిపోవాలి. ఇవి ఎప్పుడైతే జరుగుతాయో ఇక వెంటనే దేవుడు తన వధువును తీసుకొని వెళ్ళిపోతాడు. వింటున్నారండి? ఇంకా బ్యాలెన్స్ ఏమేమైతే జరగటానికి ఉన్నాయో దానికోసమే దేవుడు ఇంకా ఆలస్యం చేస్తూ ఉన్నాడు. అవి ఎప్పుడైతే జరిగిపోతాయో, ఇప్పుడు దాకా నేను చెప్పిన వెంటనే దేవుడు దిగివచ్చి ఎవరిని తీసుకుని వెళ్ళిపోతాడు? సిద్ధపడిన తన వధువును తీసుకొని వెళ్ళిపోతాడు. వింటున్నారండి? ఆయన పిల్లలు మాత్రమే సిద్ధపడి రెడీగా ఉంటారు. అవునా? ఎవరైతే సిద్ధపడ్డారో వారిని అలా తీసుకొని వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత ఇక పూర్తిగా దేవుడు ఎవరితో వ్యవహరిస్తాడంటే యూదులతో వ్యవహరించబోతున్నాడు. వింటున్నారండి? అయితే ఆ సమయానికి వధువు అనేది భూమి మీద ఉండదు. అయితే వధువు ఎత్తబడిన తర్వాత జరగాల్సిన కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు అవి వచ్చే వారం నేను మాట్లాడతాను. ఇప్పటిదాకా ఏమన్నామంటే వధువు ఎత్తబడేదానికి ముందు జరగాల్సిన ప్రాముఖ్యమైన విషయాల గురించి మనం మాట్లాడుకున్నాం. ఇవి అయిపోయిన తర్వాత దేవుడు తన వధువును తీసుకొని వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత వధువు ఎత్తబడిన తర్వాత కొన్ని ప్రాముఖ్యమైన సంఘటనలు జరుగుతాయి. వాటి గురించి నేను వచ్చే వారం మాట్లాడతాను. దేవుడి మాటలు దీవించును గాక. అందరం ఒకసారి లేచి నిలబడదాం. అందరం లేచి నిలబడి కొద్ది నిమిషాలు విన్న వాక్యాన్ని బట్టి దేవునికి మన స్తుతులు చెల్లించుకుందాం. పరిశుద్ధుడా, పరిశుద్ధుడా, జీవము కలిగిన దేవా, మీకు స్తోత్రములు తండ్రి. కృపగల దేవా, నీవు చెప్పిన ప్రతి బట్టి స్తోత్రములు తండ్రి. నీవు మమ్మల్ని ప్రేమించి తరాలలో యుగాలలో దాచిపెట్టబడిన ప్రతి వాక్య మర్మాన్ని 7వ కాలపు దూత ద్వారా మాకు బయలుపరుస్తూ మమ్మల్ని ఇప్పటి వరకు నడిపిస్తున్న విధానాన్ని బట్టి స్తోత్రములు తండ్రి. ఈరోజు మేము వింటున్న విషయాలు అనేక మందికి తెలియదు ప్రభువా. వారికి తెలియదు కాబట్టి ప్రత్యక్షత లేని ఆరాధన వాళ్ళు చేస్తూ ఉన్నారు తండ్రి. కయ్యేను లాంటి ఆరాధన చేస్తున్నారు ప్రభువా. కానీ మమ్మల్ని అయితే ప్రేమించి హేబేలు లాంటి ఆరాధన చేయమని, అలాంటి ఆరాధన మా నుండి కోరుకుంటున్న దేవా, మీకు స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు ప్రభువా అని ప్రతి ఒక్కరూ కొద్ది నిమిషాలు ప్రార్థనలో ఉందాం. దేవా, మీకు స్తోత్రములు తండ్రి. పరిశుద్ధుడా, మీకు స్తోత్రములు ప్రభువా. వధువును రక్షించడానికి తండ్రి, అలాగే ఎన్నికలో ఉన్న యూదులను రక్షించడానికి నీవు జరిగించిన గొప్ప గొప్ప కార్యములను బట్టి స్తోత్రములు ప్రభువా. వారి కోసమే ప్రపంచ యుద్ధాలు జరిగించావు తండ్రి. వారి కోసమే ప్రభువా ప్రభుత్వాలను తారుమారు చేశావు ప్రభువా. అంత గొప్ప దేవుడవు. మానవుని పట్ల ఎంత గొప్ప ప్రణాళికను కలిగి ఉన్నావు ప్రభువా.
అందును బట్టి మీకు స్తోత్రములు తండ్రి. నేను కూడా ప్రభువా నా విలువ ఎంత గొప్పదో తెలుసుకుంటూ, అందుకే పౌలు అంటున్నాడు, విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీరు మీ సొత్తు కాదు అంటున్నాడు తండ్రి. మేము కూడా ఆ విధముగా జీవించే కృపను మాకు దయచేయండి తండ్రి. అందరూ ప్రార్థనలో ఉండగా చిన్న ప్రార్థన చేసుకొని పరిశుద్ధుడా, కృపగల దేవా, మీకు స్తోత్రములు తండ్రి. నీవు చెప్పిన మాటలను బట్టి స్తోత్రములు ప్రభువా. వాటిని మా జీవితానికి అన్వయించుకుంటూ, మా హృదయంలో భద్రపరుచుకుంటూ, వాటి గురించి ఆలోచిస్తూ మా జీవితాన్ని తండ్రి ఒకరోజు వాక్యముగా మార్చుకునే కృపను మాకు దయచేయండి తండ్రి. కేవలం ఈ చెవితో విని ఆ చెవితో విడిచిపెట్టుట కాదు ప్రభువా. వాటిని తండ్రి ఎంతో అపురూపముగా భావించి, ఆ రోజు శిష్యులు ఎలాగైతే ఆ లేఖనాన్ని బట్టి జీవించారో మేము కూడా తండ్రి ఈ వర్తమానాన్ని బట్టి జీవించే కృపను మాకు దయచేయండి తండ్రి. దీనివల్ల వచ్చే ఎన్ని బాధలైనా సరే ఎదుర్కోవడానికి సిద్ధపడే కృపను మాకు దయచేయండి ప్రభువా. ఆ రోజు ఎలాగైతే యూదులందరినీ తండ్రి చుట్టూ ఉన్న దేశాలు వెంబడించి వారిని బాధ పెట్టి వారితో యుద్ధాలు జరిగించి వారిని నాశనము చేయాలని చూసినాయో, అలాగే ఈరోజు కూడా తండ్రి మత శాఖలు కానీ మా చుట్టూ ఉన్నవారు కానీ అంధకార శక్తులు కానీ మా విశ్వాస జీవితాన్ని నాశనము చేయడానికి ప్రయత్నిస్తూ ఉండగా తప్పకుండా ప్రభువ వాటిని ఎదుర్కొనే శక్తిని మాకు దయచేయండి. ఒకరోజు తండ్రి నీ వలె మారిపోయే కృపను మాకు దయచేయమని, ఎత్తబడే గుంపులో ఉండటానికి మీరు కృప చూపించమని, ఈ మధ్యాహ్నపు దీవెనలతో మమ్మల్ని అందరినీ మీరు నింపమని మా ప్రభువైన యేసుక్రీస్తు అను ఎంతో శ్రేష్టమైన మీ నామములో ప్రార్థించి అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన యేసుక్రీస్తు యొక్క దివ్యమైన కృపా సమాధానము కూడి ఉన్న మనందరికీ, ఈ లోకంలోని పరిశుద్ధులందరికీ సదాకాలము తోడే నడిపించును గాక. ఆమేన్. మంచిది. దేవుడు మీ అందరిని దీవించును గాక.